వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ నేను మీతో ఈ స్టాక్ రిలేటెడ్ గా ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇలా పెరిగింది అండ్ ఈ స్టాక్ రిలేటెడ్ గా ఈ అప్డేట్ వచ్చినా సరే ప్రీవియస్ గా ఈ రీజన్స్ ఉండడం కారణంగా ఇవాళ ఈవెన్ అది పాజిటివ్ అప్డేట్ అవుతున్న పడుతుంది. ఇలా మీకు డైలీ న్యూస్ అనాలిసిస్ నేను చేస్తూ వచ్చాను కదా. అలా చేస్తున్న సందర్భాల్లో చాలా వరకు కామెంట్స్ లో కొత్తగా వస్తున్న వాళ్ళు మేము కూడా మీలా అనాలిసిస్ చేయాలంటే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, అది పాజిటివ్ అని మనకు అర్థమవుతున్నా ఎందుకు మనం సెల్ చేయాలి, బై ఎందుకు చేయకూడదు, అది నెగిటివ్ అని అర్థమవుతున్నా ఎందుకు మనం బై చేయాలి, సెల్ ఎందుకు చేయకూడదు, వీటి గురించి ఒక ఎక్స్పర్ట్ లా ఎలా థింక్ చేయాలి అనే క్వశ్చన్స్ చాలా సార్లు నాకు కామెంట్ సెక్షన్ లో కనిపించాయి. వాటికి వీడియోలో మీకు ఆన్సర్ దొరికిపోతుంది. దాంతో పాటు కూడా టెలిగ్రామ్ లో మీరు న్యూస్ అప్డేట్ పెడతారు, అదేదో పాజిటివ్ ఆ నెగిటివ్ అని చెప్పొచ్చు కదా. బికాస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని పెడితే ఒకవేళ బై ఆర్ సెల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి అది అడ్వాంటేజ్ గా ఉంటుందని మన వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియోతో మీరు స్టాక్ మార్కెట్ లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని కూడా మీ అంతటగా మీరు అనాలిసిస్ చేయగలరు. అండ్ ఫ్యాక్ట్ దీని తర్వాత న్యూస్ అనాలిసిస్ మీరు చూస్తారా లేదా అని ఒక క్వశ్చన్ కూడా ఉంది నాకు మైండ్ లో. బికాస్ నేను ఏవైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానో వీటిని ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ గా డివైడ్ చేశాను. మీన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఆ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ లేకపోతే బ్యాడ్ రిజల్ట్స్ అని విత్ ఇన్ సెకండ్స్ ఎలా కనుక్కోవాలి. డీప్ అనాలిసిస్ చేసి ఎవరైనా తెలుసుకుంటారు, బట్ విత్ ఇన్ సెకండ్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి. షార్ట్ కట్స్ ని చెప్తాను. దాంతోపాటు కార్పొరేట్ యాక్షన్స్ ఉంటాయా, స్టాక్ స్ప్లిట్, బోనస్, డివిడెండ్, రైట్స్ ఇష్యూ అండ్ బైబ్యాక్స్, వీటన్నిటి రిలేటెడ్ గా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇలా రిజల్ట్స్ గురించి, కార్పొరేట్ యాక్షన్స్ గురించి అండ్ సెక్టార్ స్పెసిఫిక్ గా లైక్ బ్యాంక్స్ కి ఎటువంటి అప్డేట్స్ వస్తుంటాయి, ఏ అప్డేట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, పాజిటివ్ అవుతున్నా నెగిటివ్ అవుతున్నా ఎలాంటివి వస్తుంటాయి. బ్యాంక్స్ కనే కాదు ప్రతి ఒక్క సెక్టార్ కూడా ఉన్న స్పెసిఫిక్ అప్డేట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు స్టాక్ స్పెసిఫిక్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్, మీన్స్ మేనేజ్మెంట్ చేంజ్ ఆర్ రిజిగ్నేషన్, ఆ రీసెంట్ టైంలో అదాని వాళ్ళ ఎన్డీటీవీని కొనడానికి ప్రయత్నిస్తుంటే ఎన్డీటీవీ స్టాక్ పెరుగుతూ ఉంది, ఆ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతుండడం, ఇవన్నీ కూడా స్టాక్ స్పెసిఫిక్ గా ఉన్న అప్డేట్స్ ని కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫైనలీ వీటిల్లో క్లాసిఫై చేయలేనివి మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి, అవి నేను మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ చెప్తూ నేను న్యూస్ ని చూస్తున్న విధానాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. బికాస్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం. టెక్నికల్ అనాలిసిస్ ని ఫాలో అవుతూ ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫండమెంటల్ అనాలిసిస్ ని ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ వస్తున్న అప్డేట్స్ ని స్టాక్ ఒక బిజినెస్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ మైండ్ లో ప్రెడిక్ట్ చేస్తూ స్టాక్ ఒక ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ప్రెసెంట్ ఆర్ జరుగుతున్న సినారియోస్ ని బట్టి అర్థం చేసుకొని అక్కడ ప్రైస్ యాక్షన్ లేకపోతున్నా ఫండమెంటల్ గా నెంబర్స్ లో ఎటువంటి చేంజ్ లేకపోతున్నా ఇది బాగా అర్థం చేసుకోవాలి. బికాస్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా వీడియోస్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా కన్సాలిడేషన్ ఫేజ్ లోనే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. మార్కెట్ ని రేంజ్ బౌండ్ లో ఉంచినప్పుడే స్లోగా అక్యుములేట్ చేసుకొని బ్రేక్అవుట్ అయ్యాక ఆ ప్రైస్ ని చూసి రీటైలర్స్ ఎంటర్ అవుతారు. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు బ్రేక్అవుట్ లో ఎంటర్ అవ్వరు, బ్రేక్అవుట్ అయ్యేదే వాళ్ళు ఎక్కువ బై చేశారని. ప్రైస్ యాక్షన్ కూడా లాగే కొంత, బట్ మనకు కనిపించే దాంట్లో లీడింగ్ ఏదైనా ఉందంటే అది ప్రైస్ యాక్షనే. బట్ ప్రైస్ యాక్షన్ కంటే కొంత ముందుగా మార్కెట్ లో జరుగుతున్న సినారియోస్ ఆర్ గ్లోబల్ గా ఉంటున్న ఎకానమిక్ కండిషన్స్ ని మనం అర్థం చేసుకోగలుగుతుంటే దెన్ అందరికంటే ఫస్ట్ ప్లేస్ లో మనం ఆ స్టాక్ ఆర్ మార్కెట్ లో ప్రెసెంట్ అయింటాం. కాబట్టి ఈ వీడియో ఐ థింక్ మీకు కావాల్సిన మొత్తం నాలెడ్జ్ ని కూడా షేర్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు కొంత టైర్డ్ గా కనిపిస్తే టైం మనకి ఒక 11:53 అవుతుంది నైట్. ఫ్రైడే ఇది, రేపే నేను మీకు వీడియో అప్లోడ్ చేయాలి. ఇంత లేట్ ఎందుకు, ముందుగా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు కదా. ఇంత హరిబరిగా ముందు రోజు అంటే టైం మీకు తెలియట్లేదు. కానీ ఇలా ఒకవేళ ఎవరికైనా డౌట్ వచ్చిందంటే మండే మార్నింగ్ నుంచి ఫ్రైడే ఈ న్యూస్ వీడియో అయ్యేంత వరకు కూడా అసలు టైం అనేది మన హ్యాండ్స్ లో ఉండదు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంకొన్ని అదర్ యాక్టివిటీస్ ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా యాడ్ అవుతుండేసరికి అసలు టైం కనిపించట్లేదు నాకు అసలు ఎలా అవుతుందో. కాకపోతే సాటర్డే వీడియో అంటే నాకు ఒక భయం, అది మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఆ వీడియో పెట్టగానే కామెంట్స్ వస్తాయి చూసారా, వెయిట్ చేస్తున్నా అని. నేను వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీలా సపోర్ట్ చేస్తూ నాకు అలా పెడుతున్న మెసేజెస్ ఏంటంటే ఒక పర్సనల్ గా అటాచ్ ఉంది నాకు చాలా మందితో, మన కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నేను బుక్ లో నోట్ చేశాను అన్ని, ఏం మర్చిపోకుండా ప్రతి ఒక్కటి బుక్ లో నోట్ చేశాను. బట్ నోట్ చేశాక కూడా నాకు చాలా మిస్ అయ్యాను అనిపించింది. వాటిని ఒక్కొక్క పేపర్ లో నోట్ చేస్తుంటే నాకు ఈ పేపర్స్ వచ్చాయి. ప్రతిదీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా ఉంచాను. అండ్ ఈ డేటా మొత్తాన్ని కూడా నేను మీకు ఇప్పుడు నోట్ బుక్ లో నోట్ చేసుకున్న ప్రతి డేటా పాయింట్ ని కూడా టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది దానిపైన. అదొక పీడిఎఫ్ లా చేసి మొత్తం డేటా మీకు చెప్పిన క్లాసిఫికేషన్ మొత్తాన్ని కూడా ఒక పీడిఎఫ్ లా చేసి మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంచుతాను. ఇది ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోనా అంటే ఇది ప్యూర్లీ ట్రేడింగ్ కాదు, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కాదు. బికాస్ పొజిషన్ తీసుకొని కొంత మంచి ప్రాఫిట్ ఎర్న్ చేశాక వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. లేదు లాంగ్ టర్మ్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్రెసెంట్ కంపెనీలో జరుగుతున్న ఇంపార్టెంట్ చేంజెస్ నాకు పాజిటివ్ గా వర్క్ అవుతాయి, నెగిటివ్ గా వర్క్ అవుతాయని ఆలోచించే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా వర్క్ అవుతుంది. కాబట్టి ఇది ఈక్విటీ సిరీస్ లో ఉంచుతున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, మీరు చాలా న్యూస్ వీడియోస్ చూస్తుంటారు కదా, బట్ ఈ వీడియో తర్వాత మీరు మా న్యూస్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. మా ఎంటైర్ ప్రయత్నం అంతా
ఈ ఛానల్స్ పెట్టడం చేస్తున్న వీడియోస్ అంతా కూడా మీ అంతటిగా మీ ఓన్ అనాలిసిస్ మీరు చేయాలన్నదే. ఐ థింక్ ఈ వీడియోతో మీకు ఏ అప్డేట్ వస్తున్నా, మార్కెట్లో వస్తున్నా, మీరు విత్ ఇన్ సెకండ్స్ లో దాన్ని ప్రాసెస్ చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఒకవేళ బై చేయాలనుకుంటుంటే ఆ వచ్చిన అప్డేట్ మీకు యాడ్ అవుతుందా పాజిటివ్ గా, ఆర్ మీకు అది అగైనెస్ట్ గా ఉందా, బై వద్దు అంటుందా, ఆర్ మీరు సెల్ చేయాలనుకుంటే మీరు అనుకుంటున్న దానికి సపోర్ట్ చేస్తున్నా లేదా అనే డెసిషన్స్ ని మీరు ఈజీగా అండ్ క్విక్ గా కూడా తీసుకోగలరు. అండ్ ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటారు కదా, ఎనీ పాయింట్ మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉన్నాయనిపిస్తే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ అయితే చేయండి. బికాస్ మీరు రీసెంట్ వీడియోస్ చూడండి, ఒక్కొక్క వీడియో చాలా టైం పెట్టి ఇలా నోట్ చేసి మన వాళ్ళకి ఇది చెప్పాలి, లేకపోతే ఈ ఆర్డర్ లో చెప్పాలి, ఇంకా సింప్లిఫై చేయాలని అంత ఎఫర్ట్స్ పెడుతూ మాకున్న డే స్కెడ్యూల్ అంతట్లో కూడా ఖచ్చితంగా సాటర్డే కంటెంట్ వీడియోనే రావాలి. ఇంకెన్ని వీడియోస్ పెడుతున్నా, ఇన్ బిట్వీన్ చాలా వీడియోస్ కూడా పెడుతుంటాం, బట్ కంటెంట్ వీడియో రావాలని మీకోసం మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని మీకు చేస్తున్నదే మీకోసం. సో మీరు చూస్తూ మీరు లైక్స్ చేయకపోతూ ఉంటే మనం వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ చెప్పట్లేదేమో ఒక మైండ్ లో ఒక ఇంప్రెషన్ పడుతుంది. ఈ నిజంగా వాల్యూ క్రియేట్ చేయట్లేదు అనుకుంటే లైక్ చేయొద్దు, బట్ మీకు వాల్యూ క్రియేట్ చేస్తుంది ఇటువంటి కంటెంట్ ఫర్దర్ గా రావాలనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ రిజల్ట్స్ ఉన్నాయా, ఇది ఒక కాంప్లెక్స్ సిస్టమ్. బికాస్ నేను మీకు బ్రీఫ్ గా చెప్తాను, కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఒక హోటల్ పెట్టారు, 3 months లో 20 lakhs కి సెల్ చేశారు. హోటల్ పెట్టి 3 months లో 20 lakhs కి సెల్ చేశారు. ఆ 3 months లో మీ పర్ఫార్మెన్స్ ని నెక్స్ట్ 3 months తో కంపేర్ చేసాం అనుకోండి, మీన్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో 20 lakhs కి సెల్ చేశారు. తర్వాత ఏప్రిల్, మే, జూన్ లో 30 lakhs కి సెల్ చేశారు అనుకోండి. అంతకు ముందు 20 lakhs కి, ఇప్పుడు 30 lakhs కి సేల్స్ పెరిగినట్టే కదా. 20 lakhs ముందు, ఇప్పుడేమో 30 lakhs, నియర్లీ 50% మీ సేల్స్ పెరిగాయి. కానీ స్టిల్ మీరు లాస్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో ధరలు తక్కువగా ఉన్నాయి, లైక్ రైస్ కానీ పప్పులు కానీ వీటి ధరలు తక్కువ ఉన్నాయి. బట్ తర్వాత నెలల్లో వాటి రేట్లు డబుల్ అయిపోయాయి అనుకోండి. సేల్స్ 50% పెరిగినా మీ కాస్ట్, మీన్స్ మీరు కొంటున్న వస్తువుల కాస్ట్ కూడా పెరిగిపోయింది కాబట్టి మీకు మార్జిన్ తక్కువ వస్తుంది కదా. అంతకుముందు 100 రూపీస్ కమ్మితే 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు 100 రూపీస్ కమ్ముతుంటే 2 రూపీస్ ఆ 3 రూపీసే ప్రాఫిట్ రావచ్చు, మీరు ధరలు పెంచకపోతూ ఉంటే. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రెవెన్యూ పెరిగింది వెంటనే మనం పాజిటివ్ అనుకోకూడదు. మీన్స్ వాళ్ళ సేల్స్ పెరిగిపోయాయంటే వెంటనే మనం పాజిటివ్ గా తీసుకోకూడదు. ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రెవెన్యూ తర్వాత మార్జిన్ అంటారు. మీన్స్ మీరు తీసుకున్న వస్తువు రా మెటీరియల్ ఫైనల్ ప్రొడక్ట్ గా కన్వర్ట్ అయ్యాక, మీన్స్ ఒక వస్తువు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కి అండ్ మొత్తం ప్రాసెస్ కి మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత, ఫైనల్ గా ప్రొడక్ట్ అమ్మితే మీకు వచ్చిన డబ్బులు ఎంత, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మీ మార్జిన్. 100 రూపాయలు ఖర్చు పెట్టారు, 120 కి అమ్మారు, 20 రూపీస్ మీ మార్జిన్. ఓకేనా? సో రెవెన్యూ మంచిగా వచ్చినా మార్జిన్ తగ్గుతుంటే ప్రాఫిట్స్ పడతాయనే విషయం గుర్తుంచుకోవాలి. రెవెన్యూ తక్కువ వస్తున్నా మార్జిన్ పెరిగితే ప్రాఫిట్స్ పెరుగుతాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బట్ ఇవన్నీ రిజల్ట్స్ చూసి మనం అర్థం చేసుకునే టైం అయిపోతుంది కదా. క్విక్ గా ఎలా డెసిషన్ తీసుకోవాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నేను ఇప్పుడు BSE వెబ్సైట్ లో ఉన్నాను. సో ఏదైనా ఒక స్టాక్ ని సెలెక్ట్ చేయండి. KPIT టెక్నాలజీస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ రిజల్ట్స్ ని, మీన్స్ వాళ్ళ కార్పొరేట్ యాక్షన్స్ లో వాళ్ళు ప్రీవియస్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన PDF అయితే ఇక్కడ రిజల్ట్స్ అని ఉంటుంది. చూడండి, రిజల్ట్ అని ఉందా, రెవెన్యూ ఉంటుంది, మీన్స్ వాళ్ళు ఎంత సంపాదించారో ఉంటుంది, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఉంటుంది, వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్టారో ఉంటుంది, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చూడాల్సిన నీడ్ లేదు. మీరు ప్రతి ఒక్క రిజల్ట్స్ ఇమేజ్ లో కూడా డైరెక్ట్ గా డౌన్ సైడ్ కి రండి. EPS అని ఉంటుంది, ఎర్నింగ్ పర్ షేర్ అని ఉంటుంది. డైరెక్ట్ గా అక్కడికి వచ్చేయండి. సింపుల్ గా అర్థమైపోతుంది. అది క్రోర్స్ లో ఉండదు, లక్షల్లో ఉండదు, ఏ ఉండదు, డిజిట్స్ లోనే ఉంటది. ఇక్కడ గమనిస్తే జూన్ ఎండ్ లో పోస్ట్ చేసిన రిజల్ట్స్ కి EPS, ఎర్నింగ్ పర్ షేర్ 3.16 రూపీస్ సంపాదించారు. అదే మార్చ్ ఎండెడ్ లో పోస్ట్ చేసినప్పుడు పర్ షేర్ 2.92 రూపీస్ సంపాదించారు. లాస్ట్ టైం తో పోలిస్తే పర్ షేర్ ఇప్పుడు ఎక్కువగానే సంపాదించారా? అలాగే లాస్ట్ ఇయర్ జూన్ తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ జూన్ లో ఎంత, 2.24 రూపీస్ తో కంపేర్ చేసిన ప్రెసెంట్ 3.16 రూపీస్ సంపాదించారు. సో లాస్ట్ క్వార్టర్ ఆర్ లాస్ట్ రిజల్ట్స్ తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసిన ఎర్నింగ్ పర్ షేర్ పెరిగింది కదా. మీన్స్ రిజల్ట్స్ బాగున్నట్లే, మోస్ట్లీ బాగున్నట్లే. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ వన్ టైం ప్రాఫిట్ కొన్నిసార్లు వచ్చి ఉంటుంది కంపెనీకి. బట్ అవన్నీ కూడా మనం ఇంకా డీప్ గా వెళ్ళిపోతున్నది, సింపుల్ అవ్వదు. సింపుల్ గా వన్ లుక్ లో మనం చెప్పాలి అది మంచి రిజల్ట్ కాదా అని అంటే డైరెక్ట్ గా EPS దగ్గరకు వచ్చేయండి. లాస్ట్ టైం EPS అంతా, ఈసారి EPS అంతా, లాస్ట్ ఇయర్ సేమ్ టైం EPS అంతా, ఈసారి EPS అంతా. తెలిసిపోతుంది మనకి రిజల్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. మోస్ట్లీ 70 to 80% దీని ద్వారా మీరు తీసుకునే డెసిషన్ రైటే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద 30% ఉందా, మీన్స్ 100% నేను పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటే మీకు డీప్ డౌన్ అనాలిసిస్ రావాలి. లైక్ వాళ్ళకి ఈసారి వచ్చిన మార్జిన్ అనేది వన్ టైమా, లైక్ ఏదైనా రా మెటీరియల్ ప్రైస్లు బాగా తగ్గిపోవడం కారణంగా, ఏదైనా రీజన్ తో తగ్గిపోవడం కారణంగా వీళ్ళకి వన్ టైం మార్జిన్ పెరిగిందా,
ఆర్ వీళ్ళు సెల్ చేస్తున్న ప్రొడక్ట్ గ్లోబల్ గా లైక్ మెటల్ కంపెనీస్ ఉన్నటువంటి మెటల్ ప్రైజులు పెరిగిపోయాయి అనుకోండి, మెటల్ కంపెనీస్ కి మంచి మార్జిన్ వచ్చేస్తుంది, కానీ అది అగైన్ మళ్ళీ పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో కొన్ని ఈవెంట్స్ ప్లే అవుతుండడం కారణంగా మార్జిన్స్ పెరుగుతుంటాయి, ప్రాఫిట్స్ పెరుగుతుంటాయి. బట్ మరీ మనం అంత డీప్ అనాలిసిస్ లోకి వెళ్తున్నాం అంటే అది చాలా టైం టేకింగ్, అది ట్రేడింగ్ అసలు కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే అది డిఫరెంట్ సినారియో, దాని గురించి మనం మెయిన్ ఛానల్లో మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చే కోర్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా చేసే కోర్స్ లో కూడా మనం మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ ట్రేడింగ్ లోకి వచ్చేసరికి డైరెక్ట్ గా సింగిల్ లుక్ లో మనం తేల్చేయాలంటే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది నేను సజెస్ట్ చేసే వన్ అండ్ ఓన్లీ క్రైటీరియా. సరే ఈపీఎస్ బానే ఉంది, లాస్ట్ క్వార్టర్ తో పోల్చినా బాగుంది, లాస్ట్ ఇయర్ సేమ్ తో పోల్చినా బాగుంది, పాజిటివ్ రిజల్ట్ అని తెలిసిపోయింది, మరి బై చేయాలా ఫ్రెండ్స్? ఒకటి, లాస్ట్ టైం తో కదా కంపేర్ చేస్తున్నాం, మార్చ్ తో కదా కంపేర్ చేస్తున్నాం, జూన్ ని. మరి మార్చ్ లో స్టాక్ ప్రైస్ ఎంత ఉంది రిజల్ట్స్ వచ్చినప్పుడు, అది ఎంత ఉందో గమనించండి. ఇప్పుడు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పటికి ఎంత పెరిగింది స్టాక్ ప్రైస్ అనేది గమనించండి. అది ఆల్రెడీ 50-100% పెరిగిపోయింది అనుకోండి, వదిలేసేయండి. ట్రేడింగ్ కి చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ కి చెప్పట్లేదు, ట్రేడింగ్ కి చెప్తున్నా. మీన్స్ రిజల్ట్ పాజిటివ్ అని మీకు అర్థమై స్టాక్ కూడా భారీగా పెరిగిపోయింటే 20-30 or 50% అనూహ్యంగా పెరిగిపోయింటే వదిలేసేయండి దాన్ని, అంటే బై చేయద్దు. ఇంకా అక్కడ పెరుగుతుందేమో, బట్ ఏంటంటే ఆల్రెడీ అవన్నీ ఇంక్లూడ్ అయిపోయింటాయి కాబట్టి స్టాక్ ప్రైస్ లో అది మనకు అంత ఎడ్జ్ ఇవ్వదు. అలా కాకుండా మంచి రిజల్ట్ వచ్చింది, స్టాక్ లాస్ట్ రిజల్ట్స్ నుంచి ఇప్పటి వరకు కొంత డౌన్ అయినా ఆర్ పెద్దగా పెరగకపోతున్నా 2-3% పెరుగున్నా, దెన్ అక్కడ మనం పొజిషనల్ గా ట్రేడ్స్ ని ప్లాన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ తో కూడా కన్ఫర్మేషన్స్ తీసుకొని పొజిషనల్ ట్రేడ్స్ ని ప్లాన్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేయొచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత, ఆ రిజల్ట్ వచ్చాక మనం తీసుకునేంత వరకు స్టాక్ కామ్ ఉండదు, 3-4% పెరుగుతుంటది. బట్ స్టిల్ రీసెంట్ టైమ్స్ లో డౌన్ అయినా ఆర్ కొంతవరకే రేంజ్ బౌండ్ లో ఉండి 3-4% పెరుగున్నా, రిజల్ట్ వచ్చాక కూడా పెరిగే 3-4% ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని పొజిషనల్ ట్రేడ్ ని ప్లాన్ చేయొచ్చు, బికాస్ స్కోప్ ఉంటుంది. బట్ రిజల్ట్ ఎంత బాగా వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఈపీఎస్ ఎంత పెరిగింది, లైక్ 20%, 30%, 100% పెరిగిందా ఈపీఎస్ అనే దాన్ని బట్టి కూడా మన కన్విక్షన్ బిల్డ్ చేసుకోవచ్చు, ఇంకా మంచిగా పొజిషన్ ని క్యారీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ చెప్పాలనుకుంటుంది రిజల్ట్ బాగుండి అంతకు ముందు కానీ స్టాక్ పెద్దగా పెరగకపోతున్నా కొంత పడున్నా, దెన్ మనం స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషనల్ అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా అది ఒక మంచి ఆపర్చునిటీ. రిజల్ట్ ఈపీఎస్ కానీ డౌన్ అయ్యింది, స్టాక్ పెరుగున్నా ఆర్ స్టాక్ కొంతే పడున్నా, దెన్ మనకి అది సెల్లింగ్ ఆపర్చునిటీ. ఆ డేలో కానీ పర్టికులర్ డేలో కానీ వీక్ గా కానీ స్టాక్ క్లోజ్ అయిందంటే ఆర్ మనకి ప్రైస్ యాక్షన్ సెటప్ ని బట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చిందంటే, దెన్ ఇది ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ. బికాస్ రిజల్ట్స్ బాగుంటాయని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి ఎంటర్ అయ్యారో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు ఇమీడియట్ గా. అండ్ స్లోగా ఫండ్స్ వాళ్ళు కూడా, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా బెటర్ పర్ఫార్మెన్స్ లేకపోతే గ్రాడ్యువల్ గా ఎగ్జిట్ అవుతూ వస్తారు. కాబట్టి రిజల్ట్స్ బాగాలేనప్పుడే స్టాక్స్ డైరెక్షనల్ గా మూవ్ అయిపోతూ ఉంటాయి డౌన్ సైడ్ కి, బాగుంటే కూడా డైరెక్షనల్ గా టాప్ సైడ్ మూవ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో చూడండి మంచి రిజల్ట్స్ కంపెనీ పోస్ట్ చేస్తుంది, పోస్ట్ చేసినప్పుడు పెద్ద పెరగదు, 1-2% అలా పెరిగి గమ్ముగుంటుంది. బట్ ఆ అప్కమింగ్ డేస్ లో గ్రాడ్యువల్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి మంచి రిజల్ట్ రావడం ఇంపార్టెంట్. దానికి ముందు క్వార్టర్ రిజల్ట్ నుంచి ఈ క్వార్టర్లీ మనం చూసిన రిజల్ట్స్ వరకు కూడా స్టాక్ మంచి రిజల్ట్స్ వస్తే ఎక్కువగా పెరిగిపోయి ఉండకూడదు, బ్యాడ్ రిజల్ట్స్ వస్తే చాలా ఎక్కువగా పడిపోయి ఉండకూడదు. బికాస్ ఎక్కువగా ఆల్రెడీ పెరిగిపోయింటే ఇంతలా మంచి రిజల్ట్స్ ఉంటాయని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది, కాబట్టి అక్కడ మనం చేసేదేం లేదు. అలాగే ఆల్రెడీ బాగా పడిపోయినా మనం తీసుకొని పొజిషన్, సెల్ పొజిషన్ తీసుకొని గెయిన్ అయ్యేదేం లేదు. ఇన్ఫాక్ట్ వీటిలో రివర్సల్ ట్రేడ్స్ ప్లాన్ చేయడం బెటర్, ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు. సో ఇది రిజల్ట్స్ రిలేటెడ్ గా. నెక్స్ట్ కార్పొరేట్ యాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కార్పొరేట్ యాక్షన్స్ అంటే మనకి ఏవే ఉంటాయి, డివిడెండ్ ఉంటుంది, స్టాక్ స్ప్లిట్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, బైబ్యాక్ ఉంటుంది, రైట్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి అని ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే, ఆల్రెడీ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను 1 hour పైగా, జస్ట్ వీటిల్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 hour తీసుకొని చెప్పాను, కాబట్టి ఆ వీడియోని ఒకసారి గమనించండి. ఇప్పుడైతే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది, చిన్న చిన్న డివిడెండ్స్ ని అదొక న్యూస్ అప్డేట్ లా చూడొద్దు. మీకు డివిడెండ్ ఈల్డ్ ఐడియా ఉండాలి ఎప్పటికీ కూడా. డివిడెండ్ ని డివిడెండ్ లా చూడొద్దు, బికాస్ ఎంఆర్ఎఫ్ వాళ్ళు 500 రూపీస్ డివిడెండ్ ఇవ్వగలరు, కానీ ఎస్ బ్యాంక్ వాళ్ళు 5 రూపీ డివిడెండ్ కూడా ఇవ్వలేరు. బికాస్ వాళ్ళ స్టాక్ ప్రైస్ ఎంత, అందులో వాళ్ళు ఇస్తున్న డివిడెండ్ పర్సెంటేజ్ ఎంత, ఇది మనం చూడాల్సింది. బికాస్ పర్ స్టాకే కదా మనకి డివిడెండ్ వస్తుంది, కాబట్టి డివిడెండ్ ఈల్డ్ అనేది ఇంపార్టెంట్. డివిడెండ్ బై స్టాక్ ప్రైస్ మల్టిప్లైడ్ బై 100. లెట్స్ సే 100 ఉన్న స్టాక్ 5 రూపీ డివిడెండ్ ఇచ్చింది, ఇట్ మీన్స్ 5 రూపీస్ డివైడెడ్ బై 100 into 100, 5% డివిడెండ్ ఇచ్చినట్టు. అదే 200 ఉన్న స్టాక్ 5 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది, అప్పుడు 5 డివైడెడ్ బై 200 మల్టిప్లైడ్ బై 100, దెన్ అప్పుడు మనకి 2.5% డివిడెండ్ ఈల్డ్ వచ్చినట్టు. సో 100 లో ఉన్న స్టాక్ 5 రూపీ, 200 రూపీలో ఉన్న స్టాక్ కూడా 5 రూపీ డివిడెండ్ ఇచ్చినా మనకి ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఇది మనం ఇంపార్టెంట్ గా తీసుకుంటాం కంపేర్డ్ విత్ 200 రూపీస్ స్టాక్. సో ఈ డివిడెండ్ కి ఇంకొక యాంగిల్ ఉంది, లైక్ డివిడెండ్ ఇస్తున్న కంపెనీస్ డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ లో చూస్తూ ఉంటాం. ఫండమెంటల్ గా చూస్తున్నారు అనుకోండి, డివిడెండ్ ఎందుకు ఇస్తారు ఒక కంపెనీ, ఇన్వెస్టర్స్ ని ఎంటర్టైన్ చేయడం
కోసం, మీకు మేము డివిడెండ్ ఇస్తున్నాం, మీ బ్యాంక్ అకౌంట్ లో మేము డబ్బులు ఇస్తున్నాం అని ఇన్వెస్టర్స్ తో అటాచ్మెంట్ పెంచుకోవడం కోసం చేస్తుంటారు. ఇంకొకటి, ఆ డబ్బుల్ని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, బిజినెస్ లో పెట్టి ఎలా గ్రో చేసుకోవాలి, ఇంకా వాళ్ళకి ఆ రూట్స్ కూడా ఉండవు. ఇంకా సో కన్సిస్టెంట్ గా సేమ్ బిజినెస్ ఉంటది కాబట్టి వాళ్ళు కూడా డివిడెండ్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఓన్లీ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ఏంటంటే గ్రోత్ అంతగా ఉండవు. ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్ ఒక 5 కూడా మనం చెప్పలేం. మంచిగా డివిడెండ్ పే చేస్తూ మంచిగా స్టాక్ ప్రైస్ రిటర్న్ ఇస్తున్న స్టాక్స్ ని చెప్పమంటే కష్టం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డివిడెండ్ అనేది ఒక బిగ్ ఆపర్చునిటీ అనుకొని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ కి చూడొద్దు, స్వింగ్ ట్రేడింగ్ కూడా చూడొద్దు, డివిడెండ్ అప్డేట్స్ ని పట్టించుకోవద్దు. ఈవెన్ ఇంట్రాడే లో కూడా మంచిగా డివిడెండ్ ఈల్డ్ మనకి ఏదైనా జనరేట్ అయ్యింది అంటే అప్పుడు ఏమైనా స్టాక్ పెరుగుతుందేమో, దట్టు ఇంట్రాడేకే పెరుగుతుంది, అప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు. బట్ అది కొంత రిస్కీ డివిడెండ్ తో ప్లే చేయడం అంటే. నన్ను అడిగితే ఎంటైర్ కార్పొరేట్ యాక్షన్స్ లో కొన్ని రోజుల పాటు ఆ థీమ్ ప్లే అవుతుందంటే అది స్టాక్ స్ప్లిట్ కి, బోనస్ కి, రైట్స్ కి, బైబ్యాక్ కూడా ప్లే అవుతుంది. బట్ డిపెండ్, బైబ్యాక్ ని కొంత డీప్ గా అనాలిసిస్ చేయాలి, బైబ్యాక్ కొంత కాంప్లికేటెడ్, దాంట్లో ఉన్న టర్మ్స్ ని అర్థం చేసుకోవడం. సో స్టాక్ స్ప్లిట్ జరుగుతున్నా, బోనస్ జరుగుతున్నా, రైట్స్ కూడా, రైట్స్ ఇష్యూ జరుగుతున్నా వీటిని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ స్టాక్ ఫండమెంటల్ గా వీక్ అయ్యకూడదు, ఫ్రాడ్ కంపెనీ అయ్యకూడదు. ఇవన్నీ ఇస్తున్నా అవి పెరగవు కొన్నిసార్లు. అండ్ ఇంకొన్నిసార్లు రిజల్ట్స్ తో పాటు మ్యానిపులేట్ చేద్దామని చూస్తారు. మీన్స్ రిజల్ట్స్ వీక్ గా ఇచ్చి, మీన్స్ లోపల పోస్ట్ చేసిన నెంబర్స్ వీక్ గా ఉంచేసి ఒక మంచి డివిడెండ్ నో, స్టాక్ స్ప్లిట్ నో, బోనస్ నో ఇచ్చి స్టాక్ ని స్టెబిలైజ్ చేద్దామని మేనేజ్మెంట్ చూస్తుంటాయి. అక్కడ కూడా అది వర్క్ అవ్వదు. మంచిగా కంపెనీ ఉండాలి, ఫండమెంటల్స్ బాగానే ఉండాలి, దానికి అడిషన్ గా కానీ స్టాక్ స్ప్లిట్, బోనస్, రైట్స్ కానీ అనౌన్స్ చేస్తుంటే కంపెనీస్ అది పాజిటివ్ గానే ప్లే అవుతుంటుంది. మోస్ట్లీ కొన్ని డేస్ పాటు కూడా ప్లే అవుతుంది. పర్టికులర్ గా బోనస్ కానీ స్టాక్ స్ప్లిట్ కానీ అంటున్నా అది 1 డే తో ఎండ్ అయిపోయే ఈవెంట్స్ ఏ ఉండవు. ఒకవేళ మంచి కంపెనీ అవుతుంటే కొన్ని డేస్ పాటు క్యారీ అవుతుంటుంది. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ కూడా స్వింగ్ ట్రేడింగ్ లో కూడా మనం పొజిషన్స్ ని క్యారీ చేయాలి. మరి అన్ని ఒకేలా పెరుగుతాయా? ఖచ్చితంగా స్టాక్ స్ప్లిట్ వచ్చినా, బోనస్ వచ్చినా పెరుగుతుందా స్టాక్? పడదా అంటే పడుతుంది. ఎప్పుడు? అది ఆల్రెడీ వస్తుందని మార్కెట్ లో ముందుగానే ఎక్స్పెక్టేషన్ ఉంది. బికాస్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ రోజు చెప్తాయి ఏమని, ఈ 26th ఆగస్ట్ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తాం, కండక్ట్ చేసి స్టాక్ స్ప్లిట్ ని, బోనస్ ని డెసిషన్ తీసుకుంటాం వాటి రిలేటెడ్ గా అని. అంటే మార్కెట్ కి అర్థమైపోయింది కదా, ఆ రోజు బోనస్, స్టాక్ స్ప్లిట్ ఏదో ఒకటి వస్తుందని అర్థమైపోద్ది. ఏదో ఒకటి కాదు, 2 కూడా రావచ్చు అని కూడా మైండ్ లో ప్రిపేర్ చేసుకుని అప్పుడే పెరిగిపోయి ఉంటుంది స్టాక్. మీకు అప్డేట్ ఎలా వస్తుంది టెలిగ్రామ్ లో, సో అండ్ సో స్టాక్ 1:3 లో బోనస్ ఇచ్చారు అని, ఆర్ 1:1 లో బోనస్ ఇచ్చారని, ఆర్ 1:1 లో స్టాక్ స్ప్లిట్ చేశారని. మీరు చేసిన వీడియోలో ఏమో బోనస్, స్టాక్ స్ప్లిట్ ఇవి మంచివే అన్నారు, పెరుగుతాయన్నారు, స్టాక్ పడింది అంటే వాళ్ళు ముందుగానే చెప్పారు ఇది మార్కెట్ కి మేము ఇలా చేస్తామని. సో మార్కెట్ లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయితే మనం తీసుకునే పొజిషన్ కి వాల్యూ ఉండదు. మనకి అసలు చెప్పాలంటే మార్కెట్ లో ఆల్రెడీ పాజిటివ్ అని ఉందనుకోండి, అప్డేట్ వచ్చినప్పుడు నిజంగా మనం బై చేయడం అంత లాజిక్ లేకపోవడం ఇంకేం ఉండదు. అప్డేట్ వచ్చాక మనం బై చేయడం ఏంటంటే ఇన్నోసెన్స్ అవుతుంది. బికాస్ మార్కెట్ ఎప్పుడు ప్రెసెంట్ లో ఉండదు, ప్రెసెంట్ లో ఉండదు, ఫ్యూచర్ లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి 10 days తర్వాత బోనస్ డెసిషన్ అంటే ఆ 10 days తర్వాత ఏం జరుగుతుందో మార్కెట్ ముందుగానే అనుకొని స్టాక్ ప్రైస్ ని అక్కడ ఉంచేస్తుంది. దాని ఆ ఈవెంట్ రోజు ఉంటుంది కదా, ఆ రోజు డెసిషన్ ని అప్డేట్ చేస్తారనుకోండి, దాని ఇంకా డెసిషన్ అయిపోయింది, ఇంకేముంది పాజిటివ్ అప్డేట్. ఎవరైతే ప్రాఫిట్స్ కోసం దాంట్లో ఎంటర్ అయ్యారో వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి 1-2 months తర్వాత స్టాక్ పరిస్థితి ఏంటి? దాని అప్పుడు స్టాక్ ప్రైస్ ని అక్కడ ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఎప్పుడు కూడా స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ లో ఉండదు. ఏ అప్డేట్ వస్తున్నా ప్రెసెంట్ లో స్టాక్ ప్రైస్ ఉండదు. అది ఎప్పుడు ఫ్యూచర్ కి వెళ్దామనే చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇవాళ వచ్చే అప్డేట్ అన్లెస్ అది ఒక కొత్త అప్డేట్, ఫ్రెష్ అప్డేట్ అయితే తప్పించి మార్కెట్ లో ఆల్రెడీ దాని రిలేటెడ్ గా ముందుగానే డేటా ఉంటే మాత్రం దాన్ని ఏం ట్రేడ్ చేయదు. సో రిజల్ట్స్ తో పాటే స్టాక్ స్ప్లిట్, రిజల్ట్స్ తో పాటే బోనస్, ఆర్ ముందుగా కూడా ఈసారి మేము స్టాక్ స్ప్లిట్ ఇస్తాం, బోనస్ ఇస్తామని ప్రైమరీగా చెప్పే అప్డేట్ ఉంటుందా, దాన్నే ట్రేడ్ చేయాలి. తర్వాత వచ్చే అప్డేట్ ఉంటుంది చూసారా, 1:2 లో బోనస్, 1:1 లో స్టాక్ స్ప్లిట్, అది టచ్ చేయకూడదు, మోస్ట్లీ టచ్ చేయకూడదు, యూజ్ ఉండదు. ఆల్రెడీ మార్కెట్ ఫ్యాక్టర్ చేసి ఉంటుంది. ఇదే బిగినర్స్ కి, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి తేడా. బిగినర్స్ స్టాక్ స్ప్లిట్ ఎంత వచ్చింది చూసాక ఎంటర్ అవుతారు. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ లోనే ఇక్కడ నుంచి 10 days తర్వాత బోర్డ్ మీటింగ్ లో మేము డెసిషన్ తీసుకుంటాం బోనస్, స్టాక్ స్ప్లిట్ అంటే వాళ్ళు ముందుగానే ఎంటర్ అయిపోతారు. సో ఏ కార్పొరేట్ యాక్షన్ అయినా సరే మేము తీసుకోబోతున్నాం, కన్సిడర్ చేయబోతున్నాం, ఇలా మనకు అప్డేట్స్ వస్తుంటాయి ఎక్స్చేంజెస్ కి, అదే ప్రైమరీ అప్డేట్. దాని తర్వాత రియల్ అప్డేట్ ఉంటుందా, అది నిజం అప్డేట్ కాదు. అది మార్కెట్ కి ఆల్రెడీ అర్థమైపోయింది. స్టాక్స్ పెరిగిపోయి ఉంటే వాటిని టచ్ చేయకపోవడం బెటర్. సో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా, పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నా, కొన్ని మంత్స్ పాటు క్యారీ చేయాలనుకుంటున్నా, దాన్ని ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్తున్న వాటిని నేను ఎక్కడైనా బై చేద్దాం, సెల్ చేద్దాం అంటుంటే దాన్ని డైరెక్ట్ మీనింగ్ తో చూడొద్దు. నా మీనింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నారు, ఆర్ తీసుకోవాలని థాట్ లో ఉన్నారు, దాన్ని వస్తున్న అప్డేట్స్ ని మీరు ఎలా ప్లాన్ చేయాలి, ఆర్ ఈవెన్ మీరు ఈ న్యూస్ ని బట్టే ట్రేడ్ చేయాలనుకుంటున్నా, దానికి ప్యారలల్ గా ఇంకొక కన్ఫర్మేషన్ మనకి ప్రైస్ యాక్షన్ పరంగా కానీ, ఆర్ వాల్యూమ్ పరంగా కానీ,
ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కానీ ఏదో ఒక కన్ఫర్మేషన్ మనకు లేదే ప్యూర్లీ ఆన్ వన్ టాపిక్ మనం ఎప్పుడు మూవ్ అవ్వం. ఇద్దరు బిగ్ ప్లేయర్స్ ఒక ఎంట్రీ మనకి ఓఐ డేటాలో కూడా అర్థమవుతుంది, కాల్స్ ఆర్ పుట్స్ ని రైట్ చేస్తున్నా మనకు అర్థమవుతుంది, వాల్యూమ్స్ లో అర్థమవుతుంది, ఆర్ ప్రైస్ లో అయినా అర్థమవుతుంది. ఇలా ఒక కన్ఫర్మేషన్ టూల్స్ తోనే మనం ట్రేడ్ చేస్తాం. బికాస్ ట్రేడింగ్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. మనకు కనిపించిన అప్డేట్ ని డైరెక్ట్ గా ట్రేడ్ చేసి ప్రాఫిటబుల్ అయిపోదాం అనేది స్పెక్యులేషన్ అవుతుంది. సో ఇక్కడ చెప్తున్నదంతా మీ మైండ్ సెట్ ని, మీ సైకాలజీని, మీ అండర్స్టాండింగ్ ని టువర్డ్స్ ఒక టాపిక్, ఒక న్యూస్, అది నేను ట్రేడ్ ఎందుకు చేయకూడదు, అక్కడ నేను ఎందుకు ఇప్పుడు అసలు బై చేయకూడదు, అది పాజిటివ్ అప్డేట్ అయినా, ఈ టైప్ ఆఫ్ అనలిటికల్ స్కిల్స్ ని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న కంటెంట్ మీకు ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ కార్పొరేట్ యాక్షన్స్, మీకు ఏ కార్పొరేట్ యాక్షన్ అప్డేట్ వస్తున్నా అది యూజువల్ గా పాజిటివ్, నెగిటివ్ అప్డేట్ అంటూ ఏది ఉండదు, అన్ని పాజిటివే. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఇందులో కూడా లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లో మనకు వచ్చేది ప్రైమరీ అప్డేట్, రిజల్ట్స్ వస్తున్నప్పుడు మేము బోనస్ ని కన్సిడర్ చేయాలనుకుంటున్నాం, స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయాలనుకుంటున్నాం, ఫండ్స్ ని రేస్ చేయాలనుకుంటున్నాం రైట్స్ ఇష్యూ ద్వారా. ఇలా మనకి చెప్తున్నదే ప్రైమరీ అప్డేట్. రియల్ అప్డేట్ 1:2 లో బోనస్ ఉంది, 1:1 లో స్టాక్ స్ప్లిట్ ఉంది, ఆ రైట్స్ ఈ ప్రైస్ లో చేయాలనుకుంటున్నాం. ఇది సెకండరీ అప్డేట్. ఆల్రెడీ ప్రైస్ ఇక్కడే రియాక్ట్ అయి ఉంటుంది, మనం దీన్ని పెద్దగా ఫోకస్ చేయకూడదు. ఈ అప్డేట్స్ వచ్చాక కూడా స్టాక్ ప్రైస్ పెరగచ్చు, బట్ అది నాకు తెలిసినంత వరకు టెంపరీ ర్యాలీ ఉంటుంది. అన్లెస్ ఆ బోనస్ స్టాక్ స్ప్లిట్ తో పాటు వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్పించి మార్కెట్ ఆల్రెడీ ప్రైజింగ్ చేసిన దాన్ని ఫ్రెష్ బై ట్రిగ్గర్ గా చూడొద్దు. ఓకే, సో రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, కార్పొరేట్ యాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, సెక్టార్ స్పెసిఫిక్ గా మాట్లాడుకునే ముందు సెక్టార్ స్పెసిఫిక్ మనం లాస్ట్ మాట్లాడుకుందాం. స్టాక్ స్పెసిఫిక్ గా ఎలాంటి అప్డేట్స్ వస్తుంటాయి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక కంపెనీ ఒక బిజినెస్ చేస్తూ ఉంది, ఆ బిజినెస్ లో 100 లో 20 రూపీస్ సంపాదించుకుంటుంది అనుకోండి ప్రాఫిట్. ఇప్పుడు అదే కంపెనీ ఇంకొక కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంది, అక్కడ 100 కి 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుందని అర్థమైంది అనుకోండి మార్కెట్ కి. వెంటనే ఆ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న వాల్యుయేషన్స్ అన్ని రీరేటింగ్ అయిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆ కంపెనీని ఇక్కడ చూస్తున్న మార్కెట్ వీళ్ళు ఇంకా మంచిగా ప్రాఫిట్ సంపాదిస్తారు అని అర్థమైన వెంటనే ఇక్కడ చూడడం స్టార్ట్ చేస్తుంది, కొంత ఎక్స్పెన్సివ్ గా చూడడానికి స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లోనే స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువ ర్యాలీ అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక కంపెనీ మేము హై మార్జిన్ వచ్చే బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని అప్డేట్ చేసింది అనుకోండి, చాలా చాలా పాజిటివ్ గా మనం తీసుకోవాలి. హై మార్జిన్ వచ్చే బిజినెస్ లోకి మేము ఎంటర్ అవుతున్నాం, ఈ వర్డింగ్ ఇంపార్టెంట్. హై మార్జిన్, హై డిమాండ్ కూడా కాదు, డిమాండ్ ఎంత ఉంటే ఏంటి, మార్జిన్ ఇంపార్టెంట్. సో హై మార్జిన్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని ఏదైనా కంపెనీ అప్డేట్ చేసినా పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ చేంజెస్. కంపెనీని రూల్ చేస్తున్న సీఈఓ, రూల్ ఇన్ ద సెన్స్ నడుపుతున్న సీఈఓ మంచిగా స్టాక్ ప్రైస్ ని పెంచుంటే దెన్ ఆ సీఈఓ రిజిగ్నేషన్ చేస్తుంటే పాజిటివా నెగిటివా? నెగిటివ్. రిజిగ్నేషన్ చేస్తుంటే నెగిటివ్. పాజిటివ్ ఎప్పుడవుతుంది? ఆ సీఈఓ అండర్ లో ఆ కంపెనీ పెద్దగా పర్ఫార్మ్ చేయలేక, మనం వీడియో అంతా రికార్డ్ అవుతుంది అనుకోని రికార్డ్ చేస్తాం, బట్ చూస్తే వీడియో రికార్డింగ్ అయ్యిండదు, మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి రికార్డ్ చేయాలి, చెప్పిందే మళ్ళీ చెప్పాలి. సో సింపుల్, కంపెనీని స్ట్రాంగ్ గా గ్రో చేసిన అతను కంపెనీ నుంచి రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారంటే ఆ స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతుంది. ఒకవేళ కంపెనీ తన అండర్ లో ఉంటున్నప్పుడు పెద్దగా పర్ఫార్మ్ చేయకుండా వీక్ గా పర్ఫార్మ్ చేస్తూ ఒక మంచి పర్సన్ ఆ కంపెనీలోకి వస్తున్నాడంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. కానీ ఈ రెండు మన హ్యాండ్స్ లో ఉండవు. ఆ అప్డేట్ వచ్చే టైంకే స్టాక్ ప్రైస్ మూవ్ అయిపోయి ఉంటుంది. వీటిని మనం ట్రేడ్ చేయడం కానీ ఇన్ఫాక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీన్స్ మనం వినడానికి బాగుంటాయి కానీ లీడర్ ఒకదాన్ని ఎలా అయినా మార్చగలరని, ఒక పర్సన్ అంత స్ట్రాంగ్ పర్సన్ కంపెనీని మార్చగలిగారు అని మార్చాక మనం మాట్లాడుకుంటాం. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆదిత్య పూరి గారు బోర్డ్ లో జాయిన్ అవుతున్నారని కానీ స్టాక్స్ పెరిగిపోతున్నాయి రీసెంట్ టైమ్స్ లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఇంత సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన పర్సన్ బోర్డ్ లో జాయిన్ అయితే తన ఏ డెసిషన్స్ తీసుకోగలరు? తనని సీఈఓ పొజిషన్ లో పెట్టాలి. ఈవెన్ సీఈఓ పొజిషన్ లో పెట్టినా తనకున్న రిసోర్సెస్ ని తను ఎంత బెస్ట్ గా యూజ్ చేయగలరు కానీ తన దగ్గర లేనివి, మీన్స్ ఆల్రెడీ ఆ కంపెనీ రిలేటెడ్ గా డెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటూ ఆ డెట్ ని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంటే అండ్ ఆ కంపెనీ రిలేటెడ్గా ఉంటున్న ఇష్యూస్ అన్నిటిని సార్ట్అవుట్ చేయాలనుకుంటే వాటికి చాలా టైం పడుతుంది. ఈ లోపు వాళ్ళు పోగొట్టుకుంటున్న మార్కెట్ షేర్, ఈ చాలా స్టాట్స్ ఉన్నాయి, మీన్స్ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ రిలేటెడ్గా వస్తున్న చేంజెస్ ని అన్లెస్ అది కంప్లీట్ గా ఇంకొకరు టేక్ ఓవర్ చేసేస్తున్నారు, మీన్స్ ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతులు కంప్లీట్ వెళ్తుంది. అండ్ ఇంక ఈసారి ఎవరి చేతుల్లోకి అయితే వెళ్తుందో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ఆర్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఉంటాయంటే తప్పించి అది కూడా ఇన్వెస్ట్మెంట్ కే తీసుకోగలం ఇలాంటి కాల్స్. అది కూడా కొంత డీప్ స్టడీ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే జస్ట్ వినగానే ట్రేడ్ తీసుకునేవైతే కాదు. సీఈఓలు మారిపోతున్నారన్నా, మేనేజ్మెంట్ చేంజ్ అయిపోతుందన్నా, అలా కాకుండా ఈ కంపెనీ స్పెసిఫిక్ అప్డేట్స్ ని మనం ట్రేడ్ చేయొచ్చు. స్కామ్ జరిగిందని వస్తూ ఉంటుందా, దెన్ అలాంటి స్టాక్స్ మోస్ట్లీ పెరగడం చాలా కష్టం. పర్టికులర్లీ సీఈఓ చేశారనో లేకపోతే మేనేజ్మెంట్ సరిగా లేదనో ఇలాంటి అప్డేట్స్ ని మార్కెట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా వచ్చే ఇష్యూస్ ని మార్కెట్ చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నప్పుడు మోస్ట్లీ మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అయితే ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఆర్ ఒకవేళ షార్ట్ సెల్ చేయాలనుకుంటే కూడా ఎంత పడిపోయింది మనకు తెలిసే లోపే, ఒకవేళ ఆల్రెడీ ఎక్కువ పడిపోయింటే ఇక మనం దాన్ని టచ్ చేయకపోవడం బెటర్. ఒకవేళ అప్పుడే అప్డేట్ వస్తున్నప్పుడే గమనిస్తున్నాం అనుకుంటే 15 మినిట్ క్యాండిల్, రీసెంట్ గా వచ్చిన 15 మినిట్ క్యాండిల్ హైని స్టాప్ లాస్ గా పెట్టుకొని షార్ట్ సెల్ చేసుకోవడం బెటర్. ఫ్రాడ్ కానీ ఆర్
ఆర్ స్కామ్ జరిగింది, మ్యానిపులేట్ చేశారు, ఇంటర్నల్ గా ఫారెన్సిక్ ఆడిట్ కి సెబీ వాళ్ళు గైడ్ చేశారు. ఇలాంటి అప్డేట్స్ ఏంటంటే అది నిజం కాదు అని తెలిసేంత వరకు స్టాక్ పై ప్రెషర్ ఉంచుతాయి. ఏ ఆపర్చునిటీ వస్తున్నా సెల్లింగ్ కే చూస్తుంటారు వీటిని కొంత కాషియస్ గా ఉండాలి. బట్ ఇలాంటివి గమనించండి, ఫైర్ ఇన్సిడెంట్ అయింది, ఒక ప్లాంట్ లో ఒక బిగ్ ఇన్సిడెంట్ అయింది, ఇలాంటి అప్డేట్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. బికాస్ మనం చూస్తున్నప్పుడు ఆ ఫైర్ తో ఏదో కాలిపోతున్నట్లు ఉంటుంది, కానీ వాళ్ళకి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ లాస్ అవుతున్న బిజినెస్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ ని మాత్రం కొంత అవాయిడ్ చేయడం, నెగ్లెక్ట్ చేయడం బెటర్. మోస్ట్లీ ఇలాంటి అప్డేట్ రాగానే ఇంకెంత పెద్ద డ్యామేజ్ జరిగిపోయిందని స్టాక్ పడుతుందా, ఇంకంతే పడ్డం. అప్డేట్ వచ్చిన ఫస్ట్ 15-30 మినిట్స్ కి స్టాక్ ఎంత రియాక్ట్ అవుతుందో అంతే, దాని తర్వాత పడేది ఉండదు. ఈ లోపు మనం ఇలా పడ్డం చూసి ఫైర్ ఇన్సిడెంట్, స్టాక్ ప్రైస్ ఫాల్, ఈ రెండింటిని కంబైన్ చేసి ఇంకా పడుతుందని ఎంటర్ అయితే అదే ట్రాప్ అవుతుంది. మోస్ట్లీ ఎప్పుడైనా మనం ఈ ఫైర్ ఇన్సిడెంట్ అయింది లేకపోతే సంథింగ్ అయిందని వచ్చినప్పుడు వస్తున్న పానిక్ సెల్లింగ్ లో పార్టిసిపేట్ చేయకపోవడమో మంచిది. ఆ 15-minute క్యాండిల్ హై పెట్టి కూడా ట్రేడ్ ని తీసుకోవద్దు. అసలు ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ గా స్టాక్స్ ఒక 30-40% పడిపోయిందైతే చాలా రేర్, చాలా రేర్. 5-10% కరెక్ట్ అవుతాయి, మహా అయితే 20, అది కూడా ఇంకా టైం తో పాటు రికవర్ అయిపోతుంది. ఇంకొక 10-15 డేస్ లో మళ్ళీ మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, మేము ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేస్తున్నాం, ఈ అప్డేట్స్ చేసేస్తారు కాబట్టి నెక్స్ట్ అది మళ్ళీ రికవర్ అయిపోతుంది. కాబట్టి ఫైర్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇది కాక గవర్నమెంట్ తీసుకునే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అది స్టాక్ స్పెసిఫిక్ అంటే ఒక సెక్టార్ స్పెసిఫిక్ గా, ఒక థీమ్ స్పెసిఫిక్ గా ప్లే అవుతూ ఉంటాయి. లైక్ ఇథనాల్ రిలేటెడ్ గా చూడండి, అది షుగర్ సెక్టార్ కి పాజిటివే. షుగర్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఇథనాల్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి పాజిటివే. దాంతోపాటు వాళ్ళకి సప్లై చేసే వాళ్ళకి అడిషనల్ గా పాజిటివే. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళకి కూడా, లైక్ ప్రాజ్, ఐఎస్జిసి, వీళ్ళకి పాజిటివే. ఇలా గవర్నమెంట్ తీసుకుంటున్న స్కీమ్స్ కానీ ఆ ఉంటున్న పథకాల వల్ల కానీ లాభపడబోయే వాళ్ళు ఉంటారు. పిఎల్ఐ తీసుకొచ్చారు, పిఎల్ఐ స్కీమ్స్ ని. దాని కారణంగా చాలా సెక్టార్స్ లో ఉన్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ క్రియేట్ అయింది. ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ ని ప్రమోట్ చేస్తున్నారు, సబ్సిడీస్ ఇచ్చి ఈవీ వెహికల్స్ పై ట్యాక్స్ రిలేటెడ్ గా కూడా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా పుష్ ఉన్నప్పుడు ఆ సెక్టార్ అండ్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా మనం స్టడీ చేసి లాంగ్ టర్మ్ కి కూడా మనం ప్లే చేయొచ్చు. ఈవెన్ మొమెంటమ్ ట్రేడింగ్ కూడా స్టార్టింగ్ స్టేజెస్ లోని, అప్డేట్ వచ్చిన స్టార్టింగ్ స్టేజెస్ లోనే మనం కొంత స్టడీ చేయగలిగితే వీటిని కూడా మనం స్మార్ట్ గా ప్లే చేయొచ్చు. అలాగే రెయిన్స్, వర్షాలు పడుతుండడం కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడితేనే పంటలు బాగా పండుతాయి. అండ్ మన ఇండియాలో ఇంకా చాలా శాతం ప్రజలు అగ్రికల్చర్, వ్యవసాయం మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటేనే వాళ్ళు ఎకానమీకి స్పెండ్ చేస్తారు. రూరల్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని వాళ్ళ మీదే బ్రతుకుతూ ఉంటాయి, రూరల్ ఎకానమీ మీదే బ్రతుకుతూ ఉంటాయి. ఎక్కువ శాతం వాళ్ళు దాని మీదే ఫోకస్ చేస్తారు. అందుకే చిన్న ప్యాకెట్స్ ఎక్కువ ఉంటాయి. బిగ్ ప్యాకెట్స్ కంటే చిన్న ప్యాకెట్స్ ఎక్కువ సేల్ అవుతాయి వాళ్ళకి. అండ్ దాంతో పాటు 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ చాలా వరకు కూడా కన్సంప్షన్ అనేది రూరల్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఒక బేస్ మనకి. రూరల్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందంటే అది ఫర్దర్ గా మీన్స్ ఇదేంటంటే చైన్ ఎఫెక్ట్. వాళ్ళు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న రూరల్ ఎకానమీ బాగుందంటే రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఎకానమీ మీద కూడా అది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి రైన్స్ సకాలంలో అనుకున్న టైం కి అనుకున్నంతలా పడాలి, ఎక్కువ పడకూడదు. అలాంటి డ్రాట్ కండిషన్స్ కూడా మీన్స్ అసలు వర్షపాతం చాలా తక్కువగా నమోదవడం అలా కూడా ఉండకూడదు. సో సకాలంలో వర్షాలు పడతాయని ఫోర్కాస్ట్ వస్తుంది అనమాట. ఇది ఇద్దరు ఇస్తుంటారు, ఒకటి స్కైమెట్ వాళ్ళు, ఇంకొకటి ఐఎండి, ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళిద్దరి తగ్గించే మనకు అప్డేట్స్ వస్తుంటాయి. సో అనుకున్న దానిలానే వర్షాలు పడతాయి అని అప్డేట్ చేశారనుకోండి, ఎంటైర్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అనుకున్న దానికంటే వర్షాలు కొంచెం తక్కువ పడతాయి, లేట్ గా పడతాయి అని అప్డేట్ చేస్తున్నారు అనుకోండి, మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఇదే ఒక స్టాక్ రిలేటెడ్ గా ఉండదు, అన్ని స్టాక్స్ ని కంబైన్డ్ గానే చూస్తుంది. బికాస్ ఇందాకే చెప్పాను కదా, రూరల్ ఎకానమీనే ఇంపాక్ట్ చేస్తుంది వర్షాలు అనేది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్, డాలర్ అండ్ క్రూడ్ ఆయిల్, ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఇది మనం డైలీ ట్రాక్ చేయగలిగే ఈవెంట్ అండ్ డైలీ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేవి. క్రూడ్ ఆయిల్ పెరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, డైరెక్ట్ ఇంపాక్ట్ ని చూద్దాం. ఫస్ట్ ఈ క్రూడ్ ఆయిల్ ని డైరెక్ట్ గా ట్రేడ్ చేసే వాళ్ళ గురించి చూద్దాం. 2 కంపెనీస్ మీన్స్ 2 సెగ్మెంట్స్ లో ఉన్న కంపెనీస్ ఉంటాయి, అప్ స్ట్రీమ్ కంపెనీస్ అండ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్. అప్ స్ట్రీమ్ కంపెనీస్ అంటే అవే క్రూడ్ ఆయిల్ ని బయటకు తీస్తూ ఉంటాయి. మీన్స్ క్రూడ్ ఆయిల్ ని ఫస్ట్ టచ్ చేసేది అవే, మీన్స్ వాటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది మన క్రూడ్ ఆయిల్. సో ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతున్నాయి అనుకోండి, వీళ్ళు ఈ క్రూడ్ ఆయిల్ ని వేరే వాళ్ళకి అమ్ముతారు కదా, అలా వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ కూడా పెరుగుతున్నట్టే, వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తున్నట్టే కదా క్రూడ్ ఆయిల్ బయటకు తీస్తున్న వాళ్ళకి. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతుంటే అప్ స్ట్రీమ్ కంపెనీస్ కి పాజిటివ్. ఈ రోజు క్రూడ్ ఆయిల్ పెరిగిందని అప్డేట్ వచ్చింది. దెన్ మోస్ట్లీ ఓఎన్జీసీ పాజిటివ్ గానే ఉంటుంది ఆ రోజు మనకి. ఆయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్ఓఈసీ ఇవన్నీ కూడా పాజిటివ్ గానే ఉంటాయి. బికాస్ ఇవన్నీ అప్ స్ట్రీమ్ కంపెనీస్, క్రూడ్ ఆయిల్ తో డైరెక్ట్ రిలేషన్ ఉంటున్న కంపెనీస్. క్రూడ్ ఆయిల్ పెరుగుతూ వెళ్తే ఇవి కూడా పెరుగుతూనే ఉంటాయి. దీంతో పాటు రిఫైనింగ్ కంపెనీస్ ఉంటాయి, చెన్నై పెట్రోలియం, ఎంఆర్పిఎల్, ఈ కంపెనీస్ ఇవి కూడా ఇంచుమించు క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంటే వీటికి కూడా పాజిటివ్ గానే చూడాలి, నెగిటివ్ అయితే కాదు.
క్రూడ్ ఆయిల్ పెరగడం వీటికి నెగిటివ్ కాదు. వీటికి ఇంకొకటి ఉంటుంది టర్మ్ రిఫైనింగ్ మార్జిన్ అని, సింగపూర్ రిఫైనింగ్ మార్జిన్. మోస్ట్లీ అది కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ తో పాటు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో, బట్ అది కొంత ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దాన్ని కొంత పక్కన ఉంచుదాం. ఈ అప్ స్ట్రీమ్ కంపెనీస్ కి డైరెక్ట్ పాజిటివ్. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ ఉంటాయి లైక్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసిఎల్. వాటికి పాజిటివ్ అయితే కాదు, వాటికి నెగిటివ్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోతూ ఉండడం. ఇవి డైరెక్ట్ రిలేషన్. ఇండైరెక్ట్ రిలేషన్ చూస్తే ఈ క్రూడ్ ఆయిల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసుకుంటున్న వాటన్నిటికీ నెగిటివే. లైక్ పెయింట్స్ కి కానీ, టైర్ కంపెనీస్ కానీ వీటికి నెగిటివ్. అండ్ ఈవెన్ వీటి ప్రొడక్ట్స్ లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ ని వాడుతున్న కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీస్ కూడా నెగిటివే. ఆటో సెక్టార్ కానీ, ఆర్ ఈవెన్ ఏవియేషన్ లైక్ ఫ్లైట్ కంపెనీస్ కూడా నెగిటివే. బికాస్ ఆ ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, ఏవియేషన్ కంపెనీస్ కి అయితే డైరెక్ట్ ఆ కంపెనీ మార్జిన్స్ పై, ఆ కంపెనీ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ చూపించేస్తుంది. బికాస్ ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవాలి ఫ్యూయల్ ని, అది వాళ్ళ ప్రాఫిట్స్ పై ఇంపాక్ట్ పడుతుంది కదా. ఈ ఆటో కంపెనీస్ కి లైక్ 2-వీలర్, 4-వీలర్, ట్రాక్టర్ వీరన్నిటికీ ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంటే కొనాలన్నప్పుడు ఆలోచిస్తాడు కన్స్యూమర్. పెట్రోల్ ఇంత ప్రైస్ ఉంటుంది, ఇప్పుడు అవసరమా, కార్ అవసరమా, బైక్ అవసరమా అని ఆలోచిస్తారు. కాబట్టి ఇవి పెరిగిపోతూ ఉండడం కూడా నెగిటివే, ఆటో కంపెనీస్ కి నెగిటివే. బట్ బిగ్ ఇంపాక్ట్ ఉంటుందా లైక్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ కున్నంత ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండదు. ఈ ఆటో కంపెనీస్ కానీ, ఏవియేషన్ కంపెనీస్ కానీ క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుండడం అంత బిగ్ ఇంపాక్ట్ చూపించదు. బట్ సెంటిమెంట్ నెగిటివ్. కానీ క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా తగ్గుతున్నా అప్ స్ట్రీమ్ కంపెనీస్, డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ ఇంపాక్ట్ అయినంత విధంగా మిగిలిన కంపెనీస్ అంత ఈజీగా ఇంపాక్ట్ అవ్వవు. ఇది క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ డాలర్ గురించి మాట్లాడుకోవాలి. డాలర్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, ఐటీ కంపెనీస్ కి పాజిటివ్, మంచి ఎర్నింగ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు డాలర్ వాల్యూ పెరుగుతుంటే. బికాస్ వాళ్ళు సర్వీసెస్ ని ఇక్కడ నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసి, సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ లో రెవెన్యూ తెచ్చుకుంటారు. కాబట్టి ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ అవుతున్నప్పుడు అది మంచిగా గ్రో అవుతున్నట్లు. సేమ్ డాలర్స్ లోనే వీళ్ళకి వస్తున్న బిజినెస్ ఈ లోపు డాలర్ స్ట్రెంత్ అయి రూపీ వీక్ అవుతుంటే అది వాళ్ళకి పాజిటివే. ఫార్మా వాళ్ళకి కూడా మోస్ట్లీ పాజిటివే. బికాస్ ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ద ఫార్మా ప్రొడక్ట్స్ అని ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. టెక్స్టైల్ లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ బేస్డ్ గా ఉండే టెక్స్టైల్స్. అండ్ ఇలా ఏవేవైతే కంపెనీస్ ఎక్స్పోర్ట్ బేస్డ్ గా ఉంటాయో వాటన్నిటికి కూడా డాలర్ పెరుగుతుందంటే ఫండమెంటల్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫినామినాని డాలర్ పెరుగుతుంది, స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నెంబర్స్ కి ముందు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు వీళ్ళ నెంబర్స్ ఈ డాలర్ కారణంగా బెటర్ గా ఉంటాయని. ఒకవేళ వాళ్ళది స్టేబుల్ బిజినెస్ అయితే, అదేదో వీక్ బిజినెస్ వాళ్ళు ఎప్పటి నుంచో లాస్ లో పోస్ట్ చేస్తున్నారంటే ఈ డాలర్ వచ్చే పెద్ద చేంజ్ చేసేది. స్టేబుల్ బిజినెస్ ఉంటే నార్మల్ గానే మార్కెట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ డాలర్ కారణంగా ఇంకాస్త ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో డాలర్ పెరుగుతుండడం ఫార్మా కంపెనీస్ కి, ఐటీ కంపెనీస్ కి అండ్ ఎక్స్పోర్ట్ బేస్డ్ గా ఉండే కంపెనీస్ కి పాజిటివ్. వెరస్ అదే డాలర్ పెరుగుతూ ఉండడం రెస్ట్ మిగతా ఉన్న వాటన్నిటికీ కూడా నెగిటివే. డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం, డాలర్ స్ట్రెంత్ అయ్యి రూపీ వీక్ అయిపోతుండడం, ఒక లెవెల్ దాటి వెళ్తూ ఉండడం మనకి మంచిది కాదు. బికాస్ ఇలా డాలర్ పెరిగిపోయే కొద్దీ మనం క్రూడ్ ఆయిల్ పై ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా పెరిగిపోతుంది. బికాస్ డాలర్స్ లోనే కదా పే చేసి మనం కొనాలి క్రూడ్ ఆయిల్ ని. అలా క్రూడ్ ఆయిల్ కి మనం ఖర్చు పెట్టే డబ్బులు పెరిగిపోతుంది. అండ్ మనకు కావాల్సిన దాంట్లో 80% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంటాం కాబట్టి అది మన ఆర్థిక వ్యవస్థపై ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇందులో స్టాక్ స్పెసిఫిక్ గా అండ్ అదర్ లైక్ నాకు మాట్లాడుకున్నవన్నీ ఏంటంటే మిస్లేనియస్, అది పర్టికులర్ గా ఒక కేటగిరీ కిందకి రా, అవంతా ఒక కంబైన్డ్ గా గ్రూప్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మనకి మోస్ట్లీ స్టాక్ మార్కెట్ లో వచ్చే అన్ని అప్డేట్స్ గురించి మీరు తెలుసుకున్నారు. ఇక మిగిలిపోయింది ఒకటి సెక్టార్స్. ఆ సెక్టార్ లో ఒక్కొక్క దాంట్లో ఏ అప్డేట్స్ ఉంటాయి, ఏ అప్డేట్స్ మనకి టెలిగ్రామ్ లో ఆర్ మోస్ట్లీ న్యూస్ టైమ్స్ లో వస్తూ ఉంటాయి, వాటిని మనం ఎలా గమనించాలి. ఇప్పుడు సెక్టార్ బై సెక్టార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫార్మాలో ఎప్పుడు కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి USFDA అనే ఒక వర్డ్ కనిపిస్తుంది అనుకోండి, చాలా ఇంపార్టెంట్ గా గమనించండి అది. బికాస్ ఫార్మా కంపెనీస్ ఇండియాలో చేసే బిజినెస్ అండ్ వచ్చే మార్జిన్స్ కంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ అని తీసుకునే మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్లీ రిజల్ట్స్ లో కూడా యూఎస్ బిజినెస్ వీక్ అయిందంటేనే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కంపెనీ. యూఎస్ బిజినెస్ బెటర్ గా ఉందంటే ఈవెన్ ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉంటున్నా యూఎస్ నెంబర్స్ బాగున్నాయి కదా, యూఎస్ లో మంచి బిజినెస్ నే మెయింటైన్ చేస్తున్నారు కదా అని స్టేబుల్ గా కూడా పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఫార్మా రిలేటెడ్ గా గమనించాల్సింది అయితే USFDA అనే ఒక వర్డ్, ఆ వర్డ్ వస్తూ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ OAI అని వస్తే నెగిటివ్ గా చూడండి. దాని మీనింగ్ ఏంటి, ఒక ఫార్మాస్యూటికల్ ప్లాంట్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి, అదొక రెగ్యులేటరీ అథారిటీ అనమాట. అమెరికాలో డ్రగ్స్ రావాలా రాకూడదా, ఎలాంటివి రావాలి, స్టాండర్డ్ ఉందా లేదా డ్రగ్ లో అని చెప్పి వెరిఫికేషన్ చేస్తుంటారు. మనం ఎగ్జామ్ రాస్తుంటే స్క్వాడ్ వస్తారా అలా అనమాట. సో వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేశాక మీ దగ్గర తప్పు ఉంది అని చెప్పారంటే OAI అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్, ఒక పెద్ద తప్పు ఉంది అని చెప్పారంటే తప్పు ఉంది, దాన్ని మీరే సరిదిద్దుకోండి అని చెప్పారనుకోండి, దాన్ని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ VAI అంటారు. ఇది మార్కెట్ న్యూట్రల్ గానే చూస్తుంది. అండ్ ఫైనలీ NAI నో యాక్షన్ ఇండికేటెడ్, ఇది పాజిటివ్ గా చూస్తుంది. ఇన్స్పెక్షన్ చేసాం, ఎటువంటి తప్పులు లేవని రిపోర్ట్ ఇస్తుంటే అది ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇవి కాక EIR అని ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. దీని మీనింగ్ ఏం లేదు, మేము ఇన్స్పెక్షన్ చేసాం, ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు చెప్తున్నది ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయింది. మరి ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేస్తూ ఏదైనా అబ్జర్వేషన్స్ ఇచ్చారా, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోండి అని ఇచ్చారా అనేది మనం గమనించాలి. అటువంటి అబ్జర్వేషన్స్ ఏం లేకపోతుంటే EIR
ఇష్యూ చేసేసారు యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అనే అప్డేట్ వస్తుంటే మాత్రం అది పాజిటివ్ గా చూడొచ్చు మనం. ఈఐఆర్ తో పాటు ఈ అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చారంటే అప్పుడు మనం చూడాల్సి వస్తుంది నెగిటివ్ గా. ఈఐఆర్ అని మాత్రమే ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని మాత్రమే ఉంది, దీని అప్డేట్ మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇది కాక ఫార్మా వాళ్ళు ఏదైనా ఒక కొత్త డ్రగ్ కి అప్రూవల్ తెచ్చుకున్నారు, ఎన్ఓడి అంటారు, యుఎస్ఎఫ్డిఏ గివెన్ ఎన్ఓడి ఆర్ యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్, ఒక పర్టికులర్ ఫార్మా కంపెనీ రిలేటెడ్ గా డెవలప్ చేస్తున్న డ్రగ్ కి ఈ అప్రూవల్ వచ్చింది, పాజిటివ్, మోస్ట్లీ పాజిటివ్. బట్ అలాంటి స్టాక్స్ రియాక్ట్ అవ్వవు. ఇలా రాగానే వెంటనే పాజిటివ్ ఆర్ నెగిటివ్ చూడొద్దు. బికాస్ ఒక డ్రగ్ కి వాళ్ళకి అప్రూవల్ వచ్చిండొచ్చు, బట్ ఆ డ్రగ్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, అసలు ఆ డ్రగ్ ఒక మార్కెట్ ఎంత, ఆ డ్రగ్ మార్కెట్ ఇంత అయ్యి కాంపిటీటర్స్ ఇంతమంది ఉన్నారు అనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి కాంపిటీటర్స్, ఇంకెందుకు వీళ్ళకి డ్రగ్ అప్రూవల్ వచ్చి యూజ్ లేదు. కానీ కాంపిటీటర్స్ ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు ఉండి ద డ్రగ్ మార్కెట్ చాలా పెద్దదై అప్పుడు వీళ్ళకి అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఇక స్టాక్ వన్ డైరెక్షన్ లో రన్ చేస్తుంది. సో ఆ డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఒక మార్కెట్ ఏంటి. సో ఎప్పుడు కూడా యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ అప్రూవల్ వచ్చింది అనగానే నేను చెప్తున్నప్పుడు కూడా నేను మోస్ట్లీ మీకు మార్కెట్ చెప్తాను, ఇన్ని $1 బిలియన్ ఆర్ $1 మిలియన్ మీకు ఉన్న మార్కెట్ ఈ డ్రగ్ ఉంది, కాంపిటీటర్స్ ఇలా ఉన్నారని కూడా నేను కొంత రీసెర్చ్ చేసి చెప్పడానికి చూస్తాను. బికాస్ డైరెక్ట్ అప్డేట్ లో మనకు అది ఉండదు, ఎందుకంటే చెప్పకపోతే యూజ్లెస్. ఇంకా ఆ అప్డేట్ మనకి అప్రూవల్ వచ్చిందంటే ఆ డ్రగ్ లో కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ అసలు ఆ మార్కెట్ ఎంత, కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇది మనకు అర్థమైతేనే ఈ ఒక వస్తున్న అప్రూవల్ తో ఈ కంపెనీ ఎంత సంపాదిస్తుందో మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ గా ఇష్యూ చేసిన అబ్జర్వేషన్స్ ని క్లియర్ చేసేసుకున్నారు. ప్రీవియస్ గా అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని ఇచ్చారు, అది ఈసారి ఇన్స్పెక్షన్ లో క్లియర్ అయిపోయింది అని వస్తున్నా సరే పాజిటివ్ గా చూడొచ్చు. ప్రీవియస్ గా నెగిటివ్ గా ఉండి ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందన్న పాజిటివ్ గానే రియాక్ట్ అవుతాయి స్టాక్స్. అండ్ డ్రగ్ రీకాల్స్, లైక్ ఏదైనా ఒక డ్రగ్ ఆల్రెడీ మార్కెట్ లో వాళ్ళు అమ్ముతున్నారు, కానీ ఏదో చిన్న మిస్టేక్ కారణంగా ఆ డ్రగ్స్ అన్నిటిని, ఆ టాబ్లెట్స్ అన్నిటిని లేకపోతే ఆ ఫార్ములేషన్స్ ని వెనక్కి రప్పిస్తున్నారు అనుకోండి, మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది. కార్ల కంపెనీస్ కూడా కార్లను వెనక్కి రప్పిస్తాయి, బట్ అది పెద్ద నెగిటివ్ కాదు. కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మెడిసిన్స్ ని వెనక్కి రప్పిస్తున్నాయంటే అది మిస్టేక్ అనే విషయం మార్కెట్ కి అర్థమైతే మాత్రం అది ఒక కొంచెం సీరియస్ మిస్టేక్ అని అప్పుడు అది నెగిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో డ్రగ్ రీకాల్ అని అంటారు, డ్రగ్ రీకాల్ ఇలా మనకు కనిపిస్తుంటే నెగిటివ్ గా చూడొచ్చు. మోస్ట్లీ ఫార్మా రిలేటెడ్ గా ఇవే ఉంటాయి. నెక్స్ట్ ఈ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, లార్సన్ టూబ్రో లేకపోతే ఇంకే కంపెనీ అయినా చూడండి, ప్రాజెక్ట్స్ ని చేసే కంపెనీస్ లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీస్, వీళ్ళందరికీ కూడా ఆర్డర్ గెలుచుకున్నారు, ఇన్ని వేల కోట్ల ఆర్డర్ గెలుచుకున్నారు. మీరు గమనించండి, లార్సన్ టూబ్రో చాలా సందర్భాల్లో 2500 to 5000 crore ఆర్డర్ గెలుచుకుందని చెప్తారు, కానీ స్టాక్ ఇంచు కూడా రియాక్ట్ అవ్వదు. ఇంకొక కంపెనీ 10,000 crore 20,000 crore ఆర్డర్ గెలుచుకుంది అంటారు, ఇంచు కూడా రియాక్ట్ అవ్వదు స్టాక్ ఆర్డర్స్ కి. సో ఎప్పుడు కూడా ఆర్డర్స్ ని ఎలా చూడాలంటే, అసలు ఆర్డర్స్ గెలుచుకున్నారు అంటారు కానీ ఆర్డర్స్ లో ఎన్ని డిఫరెంట్ షేడ్స్ ఉంటాయంటే, లెట్స్ సే నాకు 10,000 crore విలువ చేసే ఆర్డర్ వచ్చింది, ఆ 10,000 crore విలువ చేసే ఆర్డర్ ని నేను కంప్లీట్ చేస్తే నాకు ఎంత వస్తుంది డబ్బులు, దాంట్లో ఆ 10,000 crore లో నా మార్జిన్ ఎంత. కొన్ని కంపెనీస్ కి మంచి మార్జిన్ ఉంటుంది, ఒక 5-6% మార్జిన్ ఉండొచ్చేమో, అసలు ఇంకొన్ని కంపెనీస్ కి 1% 2% కూడా ఉండదేమో. మార్జిన్ ఎంత మీన్స్ నేను ఆర్డర్ కంప్లీట్ చేసేదానికి నేను ఎంత టైం పెడుతున్నాను, నేను ఎంత మనీ పెడుతున్నాను దానికి, నాకు దాని ద్వారా వచ్చే ఫైనల్ ఇన్కమ్ ఎంత, అది ఇంపార్టెంట్ గా మార్కెట్ గమనిస్తుంది. ఇది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఆ కంపెనీ ఎంత పెద్దది, వాళ్ళకి ఎంత పెద్ద ఆర్డర్ వచ్చింది. 500 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 500 crore ఆర్డర్ వచ్చింది అనుకోండి, అది ఒక బిగ్ థింగ్. అది ఆ కంపెనీకి 10-20% దాంట్లోంచి వాళ్ళు ప్రాఫిట్స్ తెచ్చుకున్నా అప్పటి వరకు వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్స్ కే డబుల్ అయిపోతుంది. అది చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. 50,000 crores మార్కెట్ క్యాపిటల్, 1 lakh crore అబోవ్ మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీకి 500 crore 1000 crore ఆర్డర్ అంటే మార్కెట్ పట్టించుకోదు. కాబట్టి లార్సన్ టూబ్రో 2500 crore ఆర్డర్ వచ్చింది, 5000 crore ఆర్డర్ వచ్చింది అంటే ఇంచ్ కూడా రియాక్ట్ అవ్వదు. చాలా కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఆర్డర్స్ వచ్చాయంటే రియాక్ట్ అవ్వవు, బికాస్ వాటి మార్కెట్ క్యాపిటల్ చాలా పెద్దది. 1000 crore ఆర్డర్ వచ్చింది, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, బికాస్ పెద్ద కంపెనీస్ రియాక్ట్ అవ్వవు. 20 crores ఆర్డర్ గెలుచుకుంది, స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయిపోద్ది, చూస్తే దాని మార్కెట్ క్యాపిటల్ 150 crore 200 crore ఉంటుంది. సరే, దాంట్లోంచి మార్జిన్ ఎంత వస్తుందో, మనకి ప్రాఫిటబిలిటీ ఎంత ఉంటుందో అది మనం చేయలేం, క్యాలిక్యులేషన్స్ డైరెక్ట్ గా చూసి చేయలేం. కాబట్టి అట్లీస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది కదా మనకు మార్కెట్ క్యాపిటల్, ఐటీసీ షేర్ ప్రైస్, మార్కెట్ క్యాపిటల్ ఉంది, ఎల్ఎన్టీ షేర్ ప్రైస్, మార్కెట్ క్యాపిటల్ ఉంది, మార్కెట్ క్యాపిటల్ ఎంత ఐడియా వచ్చేసింది. ఆ మార్కెట్ క్యాపిటల్ తో కంపేర్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఆర్డర్ ఎంత పర్సెంట్, అట్లీస్ట్ ఒక 5% అయినా ఉండే ఆర్డర్ ఉందా, లేకపోతే 2% లేకపోతే 1%, ఇట్లా ఉన్నాయి చిన్నగా. చిన్న కంపెనీస్ కి వచ్చే ఆర్డర్స్ ని సీరియస్ గా తీసుకోవాలి మనం. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, పర్టికులర్లీ మైక్రో క్యాప్, వీటికి వచ్చే ఆర్డర్స్, పెద్ద ఆర్డర్స్ ఏమైనా వచ్చాయంటే అవి అప్పర్ సర్క్యూట్ లో ఉండిపోతాయి. చాలా టైం వరకు కూడా దాంట్లో పాజిటివిటీ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి చిన్న కంపెనీస్ కి వచ్చే ఆర్డర్స్ నే మనం ఫోకస్ చేయాలి, మీన్స్ అవి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాటికి. బిగ్ కంపెనీస్ కి వచ్చే ఆర్డర్స్ ని నాకు తెలిసి చూడకపోయినా పర్లేదు. ఎల్ఎన్టీ వాళ్ళు 5000 crores విలువ చేసి ఆర్డర్ గెలుచుకున్నారంటే దాని ద్వారా ₹1 కూడా మనకి అడ్వాంటేజ్ లేదు, దాన్ని అసలు ఏం చేయలేం కూడా, అది అక్కడే ఉంటుంది. ఆర్డర్ వచ్చింది అన్నప్పటి నుంచి అక్కడే స్టాక్ ప్రైస్ ఉంటుంది. సో మ్యానుఫాక్చరింగ్ వాళ్ళకి ఆర్డర్స్ రావడం ఇంపార్టెంట్, అండ్ ఆర్డర్స్ ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ సిమెంట్ కంపెనీస్ కి రా మెటీరియల్ కాస్ట్ చాలా
ఇంపార్టెంట్. రా మెటీరియల్ గా వాళ్ళు యూజ్ చేసే పదార్థాలు పర్టికులర్లీ ఎనర్జీ రిలేటెడ్ గా కోల్ కానీ అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకి యూసేజ్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ పెరుగుతున్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. కుకింగ్ కోల్ ప్రైజెస్ పెరుగుతున్నా సరే వాళ్ళకి నెగిటివ్ గా ఉంటుంది. సో ఈ ప్రైజెస్ పెరుగుతున్నాయంటే సిమెంట్ కంపెనీస్ నెగిటివ్ గా ఉంటాయి. సిమెంట్ కంపెనీస్ వాళ్ళు ఒక కంపెనీ మొత్తం ఇండియా అంతా ఉండదు. సిమెంట్ కంపెనీస్ కొన్ని ఒక్కొక్క రీజియన్ లోనే ఉంటాయి. సౌత్ లో ఉండే సిమెంట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. కొన్ని సెంట్రల్ పార్ట్ అండ్ నార్త్ పార్ట్ ని కవర్ చేసినవి. ఇలా కవర్ చేస్తున్న జోన్స్ సిమెంట్ కంపెనీస్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. మీన్స్ వాళ్ళ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. బికాస్ వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి నియర్ జోన్స్ లోనే వాళ్ళు సెల్ చేస్తుంటారు. పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉన్నవి కొన్నే ఉంటాయి సిమెంట్ కంపెనీస్. ఎందుకు చెప్తున్నానంటే ఒక జోన్ లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చాయి అనుకోండి, వరదలు వచ్చేసాయి, వానలు పడుతూనే ఉన్నాయి. వానలు పడుతూనే ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగదు, సిమెంట్ ఎక్కువ యూసేజ్ ఉండదు. ఫ్లడ్స్ వస్తున్నాయంటే అక్కడ ప్రొడక్షన్ తగ్గుతుంది అండ్ దాని రిలేటెడ్ గా సప్లై అండ్ డిమాండ్ కూడా వీక్ అవుతుంది. కాబట్టి ఏ జోన్స్ లో అయినా ఏదైనా యాక్టివిటీ ఉందా, అలాంటి యాక్టివిటీ ఉంటే షార్ట్ టర్మ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ఆ స్టాక్ లో చేయాలంటే ఆలోచించాలి. పర్టికులర్లీ సిమెంట్ స్టాక్ లో కొంచెం అక్కడ ఉన్న వెదర్ రిలేటెడ్ గా కూడా కొంత ఫోకస్ చేస్తుండాలి. ఇలా వస్తుందంటే నెగిటివ్. ఏదైనా సౌత్ లో ఫ్లడ్స్ వస్తున్నాయి, ఈ పర్టికులర్ సిమెంట్ అని వచ్చిందంటే మోస్ట్లీ ఆ సిమెంట్ ఒక ప్రెసెన్స్ అక్కడే ఉందంటే అది నెగిటివ్ గా చూడొచ్చు మనం. మోస్ట్లీ ఆ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ లో ఇంపాక్ట్ మనకి నెంబర్స్ లో కనిపిస్తుంది. ఇది కాక పాజిటివ్ ఏంటంటే సిమెంట్ కంపెనీస్ పర్ బ్యాగ్ ప్రైస్ ని పెంచాయని అప్డేట్ ఎక్కడైనా ఉందనుకోండి, ₹2, ₹3 పెంచాలనుకుంటున్నాయని వస్తున్న అప్డేట్ కూడా స్టాక్స్ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతాయి. సో ఇది పాజిటివ్. సిమెంట్ కంపెనీస్ పర్ బ్యాగ్ ప్రైస్ ని పెంచుతున్నాయని వస్తుంటే మాత్రం మనం పాజిటివ్ గా చూడాలి. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ సబ్స్క్రిప్షన్ డేటాని పోస్ట్ చేస్తుంటారు మంత్లీ. ఆ మంత్ కో లేకపోతే ముందు మంత్ తో పోస్ట్ చేయరు, 2 months బ్యాక్ దే పోస్ట్ చేస్తుంటారు. సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నారన్నా పాజిటివే, 4G సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తున్నారన్నా పాజిటివే. వీటన్నిటికంటే రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు మిగతా ప్రాఫిటబిలిటీ ఇవన్నీ పక్కన ఉంచితే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అని ఒకటి ఉంటుంది, ఆర్పు అంటారు, ARPU. ఇది కానీ టైం టు టైం పెరుగుతూ ఉందంటే మనం చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు టెలికాం కంపెనీకి. సస్టైనబిలిటీ ఉంటుంది బిజినెస్ లో. ఆర్పు పెరుగుతుందంటే రియల్ మెట్రిక్ అది ఎంటైర్ టెలికాం లో. ఆర్పు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్. సో ఒక టెలికాం కంపెనీ దగ్గర ఉన్న అందరు యూజర్స్ చేస్తున్న రీఛార్జెస్ ని యావరేజ్ చేస్తే పర్ యూజర్ ఎంత సంపాదిస్తుంది ఆ టెలికాం కంపెనీ అయితే ఆర్పు చెప్తుంది. అది లాస్ట్ క్వార్టర్ తో పోలుస్తున్నా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలుస్తున్నా పెరుగుతుందని వస్తుంది అనుకోండి రిజల్ట్స్ లో, దెన్ మోస్ట్లీ స్టాక్ పాజిటివ్ అది. నెక్స్ట్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ రిలేటెడ్ గా బిగ్ థింగ్స్ ఏముండవు మనకి. మీరు గమనించండి, బ్యాంక్స్ రిలేటెడ్ గా సడన్ పాజిటివ్ నెగిటివ్ అప్డేట్స్ ఏముండవు. ఈ RBI వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారంటే నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి, తగ్గిస్తున్నారంటే పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. అంతే, ఈ వడ్డీ రేట్లతో రిలేట్ అయి ఉంటాయి కొంత. ఇది కాక వీళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు డిఫాల్ట్ అయ్యారనుకోండి, అది సర్ప్రైజ్ వీటికి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక పెద్ద బ్యాంక్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి 10,000 crore లోన్ ఇచ్చారు. ఆ బిజినెస్ మ్యాన్ ఒక టైం వరకు బాగానే బిజినెస్ చేశారు, తర్వాత నష్టపోయారు. ఇప్పుడు ఆ 10,000 కోట్లు తను కట్టలేరు, బ్యాంక్రప్సీకి వెళ్ళిపోయింది. మరి ఆ 10,000 కోట్ల పరిస్థితి ఏంటి? ఆ బ్యాంక్ కి, లోన్ ఇచ్చిన బ్యాంక్ కి ఏం లేదు, వాళ్ళు ఇంకా అది రైట్ ఆఫ్ చేసుకోవాల్సిందే. ఇంకా మేము ఇచ్చిన లోన్ మాకు తిరిగి రాదని రైట్ ఆఫ్ చేయాల్సిందే. ఒకవేళ ఆ బిజినెస్ మ్యాన్ ఒక అసెట్స్ ద్వారా కూడా వాళ్ళు రికవర్ చేసుకోలేకపోయారు, ఆ బిజినెస్ మ్యాన్ దివాలా తీసేసి తర్వాత తనకున్న ఆస్తుల్ని జప్తు చేస్తున్నా వీళ్ళకి రికవర్ అవ్వట్లేదు, ఎంతో కొంత రికవర్ అయిందంటే మిగిలింది రైట్ ఆఫ్ కి వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాల్లో బ్యాంక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. అండ్ ఈవెన్ వీళ్ళు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళు తిరిగి కట్టే పొజిషన్ లో లేరని మార్కెట్ కి అర్థమవుతున్నా అప్పుడు కూడా రియాక్ట్ అవుతాయి నెగిటివ్ గా. ఈ వడాఫోన్ ఇండియా వాళ్ళు డబ్బులు తిరిగి కట్టలేరు అనే ఒక ఇంపాక్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ ని ఎన్ని క్వార్టర్స్ ఇంపాక్ట్ చేసింది తెలుసా? అండ్ ప్రావిజనింగ్ చేస్తానే వస్తారు వాళ్ళు. మీన్స్ లైక్ వడాఫోన్ ఐడియా వాళ్ళకి నేను ఒక 10,000 crore లోన్ ఇచ్చాను, నాకు కట్టలేరని అర్థమవుతుంది. స్లోగా నేను ఆ 10,000 crore రిలేటెడ్ గా నాకు వస్తున్న ప్రాఫిట్స్ నుంచి బయటకు తీస్తూ వస్తానన్నమాట. ప్రావిజనింగ్ అంటే పక్కన పెట్టేస్తూ వస్తాను. నేను వాళ్ళకి లోన్ ఇచ్చాను, వాళ్ళు నాకు తిరిగి కట్టలేరు, ఇదిగోండి కొంత డబ్బులు పక్కన పెడుతున్నాను. బికాస్ ఒకేసారి ఆ 10,000 కోట్లు కట్టలేరని ఎలా నాకు అప్డేట్ వస్తుంది, నా బ్యాలెన్స్ షీట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి అలా పడకూడదని స్లోగా ప్రావిజనింగ్ చేస్తూ నాకు రాదు అని తెలుస్తున్న లోన్ రిలేటెడ్ గా నేను కొంత సేఫ్ సైడ్ ఉండడానికి, నా మీద ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి మనీ పక్కన పెడుతూ వస్తాను. అలా మనీ పక్కన పెడుతున్నాం, ప్రావిజనింగ్ చేస్తున్నాం అంటే లాస్ పోస్ట్ చేయాల్సి వస్తుంది మనం రిజల్ట్స్ లో. అలా IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు చాలా టైం వరకు లాస్ ని పోస్ట్ చేశారు. కాబట్టి ఎవరికైనా లోన్ ఇచ్చి అది తిరిగి రావట్లేదు అని మార్కెట్ కి అర్థమవుతున్నా సరే మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ FMCG కంపెనీస్. వీళ్ళకి ఏంటంటే రా మెటీరియల్ ఇంపార్టెంట్. అందులో కూడా ఈ ఎడిబుల్ ఆయిల్స్ ఉంటాయా, ఈ ప్రైజ్లు పెరుగుతుంటే వీళ్ళకి నెగిటివ్ గా ఉంటుంది. బికాస్ వీళ్ళు తయారు చేసిన బిస్కెట్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద మనం తినే ఐటమ్స్ FMCG ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసే ఐటమ్స్ లో ఈ పామ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎక్కువ ఉంటుంది, యూసేజ్ ఎక్కువ ఉంటుంది రా మెటీరియల్ గా. వీట్ ప్రైస్లు పెరుగుతున్నాయి, ఇవి కూడా నెగిటివ్. అని ఇందుకు ముందు అనుకున్నాం కదా, రూరల్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, రైన్స్ మంచిగా పడ్డాయి, వర్షాలు బాగా పడ్డాయి, రూరల్ ఎకానమీ బాగుంది అనుకుంటే ఇవి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే వాటిలో FMCG కంపెనీస్ ఉంటాయి. అండ్ వీటి రిలేటెడ్ గా నేను మీకు ఇవ్వాలనుకుంటున్న బెస్ట్ సజెషన్ అయితే, వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేసినప్పుడు కేవలం 2 things ని ఫోకస్ చేయండి. ఒకటి వాల్యూమ్స్, ఇంకొకటి మార్జిన్స్. వాల్యూమ్స్ అనుకున్న దానికంటే బెటర్ గా వచ్చాయా, దెన్ నో డౌట్ ఆ టైంలో స్టాక్ పెరుగుంటుంది. వాల్యూమ్స్ పెరిగాయంటే ఈవెన్ రిజల్ట్స్ కొంత వీక్ గా ఉన్నా, మోస్ట్లీ వాల్యూమ్స్ పెరిగాయంటే రిజల్ట్స్
రిజల్ట్స్ కూడా బానే ఉంటాయి, బట్ వాల్యూమ్ పెరగడం ఇంపార్టెంట్ మనకి. ఈవెన్ నెంబర్స్ మంచిగా వచ్చి వాల్యూమ్స్ డ్రాప్ అయితే స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది, వాల్యూమ్స్ కే ఎక్కువ రియాక్ట్ అవుతుంది ఎఫ్ఎంసీజీ స్టాక్. అండ్ దాని తర్వాత మార్జిన్స్ 100 రూపీస్ పెట్టి అంతకు ముందు బిజినెస్ చేస్తే 5 రూపీస్ సంపాదించే వాళ్ళు ఈసారి 3 రూపీస్ సంపాదించారంట, మార్జిన్స్ డౌన్ అయ్యాయి, దాని అప్పుడు నెగిటివ్ ఉంటుంది ఇంపాక్ట్. సో వాల్యూమ్ ఫస్ట్, నెక్స్ట్ మార్జిన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి వచ్చేసరికి. నెక్స్ట్ మెటల్ కంపెనీస్. గ్లోబల్ గా ఉంటున్న కండిషన్స్ కారణంగా మెటల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి అని మీకు అప్డేట్ ఉందనుకోండి, దెన్ నో డౌట్ మన ఇండియన్ మెటల్ కంపెనీస్ కూడా పెరుగుతూనే ఉంటాయి. అక్కడ మెటల్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటే గ్లోబల్ గా ఇండియన్ కంపెనీస్ మెటల్ కంపెనీస్ కూడా పెరుగుతూనే ఉంటాయి. గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్లే మెటల్ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మీన్స్ వాళ్ళ ఓన్ బిజినెస్ తో గ్రో అయిపోతారనే దానికంటే గ్లోబల్ గా ఉంటున్న సప్లై అండ్ డిమాండ్ తో పెరుగుతూ తగ్గుతున్న మెటల్ ప్రైజెస్ మన ఇండియన్ మెటల్ కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి చైనా, యూరోప్ రిలేటెడ్ గా ఉంటున్న పొలిటికల్ అన్సర్టనిటీస్ ని, అక్కడ ఉంటున్న పాలసీస్ ని మనం గమనించాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, చైనాలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా అని మెటల్ ప్రొడక్షన్ ని తగ్గించేశారు, పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయని. సో మెటల్ ప్రొడక్షన్ చైనా వాళ్ళు తగ్గించేశారంటే బిగ్ ప్రొడక్షన్ తగ్గిపోతున్నట్టు. కాబట్టి ఆల్రెడీ ఉన్న డిమాండ్ కి సరైన సప్లై లేదంటే ప్రైజెస్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి కదా. అలానే మెటల్ ప్రైజెస్ ఒక టైం వరకు చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి మనకి ఇండియాలో. అండ్ ఈవెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బెటర్ గా ఉంది, లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వీక్ అయింది, కన్స్ట్రక్షన్స్ తగ్గాయి, రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అయింది, ఇలాంటివి ఏదైనా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది అనుకోండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా, దాని అప్పుడు కూడా మెటల్స్ ఇంపాక్ట్ అవుతాయి. మెటల్స్ ఎక్కువ యూజ్ అయ్యేది కన్స్ట్రక్షన్ లోనే మనకి. సో కన్స్ట్రక్షన్ కూడా బాగుంటే మెటల్స్ కూడా, స్టాక్స్ కూడా బెటర్ గా ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే మెటల్స్ రిలేటెడ్ గా మనకి స్టాక్ మార్కెట్ టైమ్స్ లో వచ్చేది మేజర్ అప్డేట్స్. మెటల్ ప్రైజెస్ పెరిగాయి, ఐరన్ ఓర్ ప్రైజెస్ ఓవర్ నోట్ లో 5% పెరిగాయి ఆర్ 5% పడ్డాయి. వీటికి మన మెటల్ కంపెనీస్ మార్కెట్ టైమ్ లో రియాక్ట్ అవుతాయి. గ్లోబల్ గా మెటల్ ప్రైస్ పెరిగింది, ఐరన్ ఓర్ ప్రైజులు పెరిగాయి, ఇండియాలో ఉన్న వాటి రిలేటెడ్ స్టాక్స్ అన్ని పెరుగుతాయి. స్టీల్ ప్రైజెస్ పెరిగాయి, ఇండియాలో ఉన్న స్టీల్ కంపెనీస్ పెరుగుతాయి. జింక్, నికిల్, అల్యూమినియం, ఈ మెటల్ ప్రైజెస్ ఇలా పెరుగుతుంటే వీటి రిలేటెడ్ గా ఉంటున్న ఇండియన్ స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆటోస్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మంత్లీ సేల్స్ డేటాను పబ్లిష్ చేస్తారు. ఆటో కంపెనీస్ 4 వీలర్, 3 వీలర్, 2 వీలర్, ట్రాక్టర్, వీళ్ళందరూ కూడా మంత్లీ స్టార్టింగ్ లో పబ్లిష్ చేస్తారు. మోస్ట్లీ కంపారిజన్ అంతా కూడా ఇయర్ ఆన్ ఇయర్ తో చేస్తారు. బికాస్ సిక్లికాలిటీ ఉంటుంది ఆటో సేల్స్ లో. ఫెస్టివ్ సీజన్ లో మంచిగా సేల్స్ జరుగుతాయి, ఇంకొన్ని సీజన్ లో అసలు తక్కువ సేల్స్ జరుగుతుంటాయి. కాబట్టి లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఎందుకంటే ఆటో సేల్స్ ని ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే మనకు అర్థం అవుతుంది ఈసారి ఎంత డిమాండ్ ఉందని. అండ్ ఇది ఆటో కంపెనీస్ కనే కాదు, ఏ కంపెనీకైనా సరే వాళ్ళు అప్పుని తగ్గించుకుంటున్నారంటే మార్కెట్ పాజిటివ్ గానే చూస్తుంది. డెట్ ని తగ్గించుకుంటున్నారు, ఆర్ ప్లెజ్ చేసిన షేర్స్ ని విడిపించుకుంటున్నారు, తాకట్టు పెట్టిన వాళ్ళ షేర్స్ ని విడిపించుకుంటున్నారన్న పాజిటివ్ గానే చూస్తూ ఉంటాం. నెక్స్ట్ పెయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. క్రూడ్ ఆయిల్ పెరుగుతుంటే నెగిటివ్ గా ఉంటుంది, క్రూడ్ ఆయిల్ పడుతుంటే పాజిటివ్ గా ఉంటుంది. టైర్స్ కి కూడా అంతే, ఫ్లైట్స్ కి కూడా అంతే, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ వాళ్ళకి కూడా అంతే. వీళ్ళందరికీ కూడా క్రూడ్ ఆయిల్ పెరగడం నెగిటివ్, తగ్గడం పాజిటివ్. బట్ ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండియా, హెచ్ఓఈసీ వాళ్ళందరికీ డిఫరెంట్ కేస్, వాళ్ళందరికీ క్రూడ్ ఆయిల్ పెరగడమే పాజిటివ్. నెక్స్ట్ ఐటీసీ, ఈ టొబాకో కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే ట్యాక్స్ పెరుగుతుంది అని అప్డేట్ ఉంది అనుకోండి, ఇంకా అది బిగ్ నెగిటివ్. ట్యాక్స్ పెంచుతున్నారు, లేకపోతే రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నారు, ఇలాంటి అప్డేట్స్ వస్తే నెగిటివ్. ఇక్కడ కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లానే సిగరెట్స్ లో కూడా వాల్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్స్ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐటీసీ రిజల్ట్స్ వస్తున్నప్పుడు వాల్యూమ్స్ ని కూడా మనం ట్రాక్ చేయాలి, పర్టికులర్లీ సిగరెట్ వాల్యూమ్స్ ని ట్రాక్ చేయాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ లో మెజారిటీ కాంట్రిబ్యూషన్ స్టిల్ ఇంకా టొబాకోదే, కాబట్టి సిగరెట్ వాల్యూమ్స్ ని కాంట్రిబ్యూట్ చేయాలి. ఇక ఈ పవర్ కంపెనీస్ గురించి వస్తే వీళ్ళ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ కి పవర్ స్టాక్స్ అంత పెద్దగా ఏం రియాక్ట్ అయిపో. రీసెంట్ టైమ్స్ లో నేను గమనిస్తున్నది పవర్ కంపెనీస్, ఒక్కొక్క పవర్ కంపెనీస్ థర్మల్ గాను వాళ్ళు పవర్ ని జనరేట్ చేస్తూ ఉంటారు, లైక్ హీట్ ద్వారా కోల్ ని యూజ్ చేసి, ఆర్ ఇంకేదైనా ఫాసిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేసి కూడా పవర్ ని జనరేట్ చేస్తుంటారు. ఇవి కాక ఈ మధ్య చాలా వరకు పవర్ కంపెనీస్ రెన్యూబుల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నాయి, గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా. ఇక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పవర్ కంపెనీస్ అన్ని కూడా రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా సోలార్ కానీ, విండ్ కానీ, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ ని కానీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. సో వీటి రిలేటెడ్ గా ఏదైనా పవర్ కంపెనీ గ్రో అవుతుందనేలా మనకు కాన్స్టెంట్ గా అప్డేట్స్ కనిపిస్తుంటే మనం దాన్ని పాజిటివ్ గానే తీసుకోవచ్చు ఆ పవర్ కంపెనీ రిలేటెడ్ గా. బట్ ఇది ట్రేడ్ చేయడానికి అవ్వదు, పవర్ కంపెనీస్ రిలేటెడ్ గా ట్రేడింగ్ అవ్వదు. నెక్స్ట్ ఫర్టిలైజర్ కంపెనీస్, ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, లైక్ యూరియా, వీటిని నమ్మే కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి గవర్నమెంట్ సబ్సిడీ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సబ్సిడీ పెంచింది అని అప్డేట్ వచ్చింది అనుకోండి ఫర్టిలైజర్స్ కి, ఇవి పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. సబ్సిడీని తగ్గించాలని చూసింది అనుకోండి, దాని ఇవి నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. అండ్ ఈవెన్ ఫర్టిలైజర్ కంపెనీస్ అవి తయారు చేయడానికి ఈ ఎనర్జీని రా మెటీరియల్ గా వాడుకుంటాయి. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతున్న, గ్యాస్ ప్రైజెస్ పెరుగుతుంటే పర్టికులర్ గా వీటికి ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో యూరోప్ లో గ్యాస్ ప్రైస్లు ఎక్కువ పెరుగుతున్నాయని అక్కడ ఉన్న ఫర్టిలైజర్ కంపెనీస్ మూతపడిపోయాయి. అంత ఎక్కువ పెట్టి గ్యాస్ ని తీసుకొని మేము ప్రొడక్షన్ ఎలాగో చేయలేము, బికాస్ చేస్తే వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఈ ఫెర్టిలైజర్ నమ్మి వాళ్ళు ఎక్కువ సంపాదించలేరు కాబట్టి అక్కడ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి ఫెర్టిలైజర్ కంపెనీస్ కి ఎనర్జీ ప్రైజెస్ స్టేబుల్ గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ మోస్ట్లీ
ఉన్న ఇంపార్టెంట్ సెక్టార్స్ రిలేటెడ్ గా మీకు డేటా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకెక్కడైనా డేటా నేను మిస్ అయింటే నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను. ఈ బిట్ తర్వాత నుంచి స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మొత్తానికి కంక్లూడ్ చేసే ముందు నేను మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ది, ఏ స్టాక్ రిలేటెడ్ గా అయినా సరే డీవియేషన్ మీకు కనిపిస్తుంటే దాన్ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకోండి. ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్ లో ఎంటైర్ మీడియా ఇండెక్స్ అంతా పడుతూ ఉంటే, ఎంటైర్ మీడియా హోల్ ఇండెక్స్ పడుతూ ఉంటే ఎన్డీటీవీ స్టాక్ మాత్రం పెరుగుతూ ఉంది. ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ అన్ని ఒక డైరెక్షన్ లో ఫాలో అవుతున్నాయి. ఇంకొక స్టాక్ ఏమో వాటికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా వెళ్తుంది. దెన్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఆ స్టాక్ లో. అది మనకు తెలియకపోవచ్చు, ఆ టైం కి మనకు అర్థం కాకపోవచ్చు. అలా డీవియేట్ అవుతున్న సందర్భాల్లో మనం స్మార్ట్ గా స్పెక్యులేషన్ చేయాలనుకుంటే, స్పెక్యులేషన్ అనే వాడుతున్నాను ఇక్కడ, ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ కాదు, స్పెక్యులేషన్. మనకి తెలీదు, మనం అజ్యూమ్ చేసుకుని ఎంటర్ అవుతూ ఉంటాం. అలా వెళ్తుందంటే సమ్ స్మార్ట్ మనీ ఫ్లో అవుతుంది, హై వాల్యూమ్స్ తో ట్రేడ్ జరుగుతున్నాయంటే ఎవరో బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు, వాళ్ళకి ఏదో తెలుసు అనుకుని ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇంకేదైనా ఇతర ఫ్యాక్టర్స్ ని తీసుకోవడానికి చూడండి. వాల్యూమ్స్ ద్వారా కన్ఫర్మేషన్ కానీ ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనించండి. పెరుగుతుంది అనుకోండి, పుట్స్ లో హై రైటింగ్ కనిపించాలి ఒకవేళ ఎఫ్ఎన్ఓ స్టాక్ అయితే. ఎందుకంటే ఇంతలా వీళ్ళు ఇక్కడ ఎఫ్ఎన్ఓ స్టాక్ ని బై చేసినప్పుడు పుట్స్ ని కూడా సెల్ చేస్తారు, లేకపోతే కాల్స్ నైనా బై చేస్తారు. మోస్ట్లీ సెల్లింగ్ ఉంటుంది కాబట్టి బిగ్ ప్లేయర్స్ ది పుట్స్ లో హై రైటింగ్ కనిపిస్తుందా, కనిపిస్తుంటే దాని ఇక్కడ వస్తున్న మూవ్ రిలేటెడ్ గా మనం లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిగ్ ప్లేయర్స్ యొక్క పార్టిసిపేషన్ ఉందని అర్థం చేసుకోవచ్చు. డీవియేషన్ కనిపిస్తుంది, ఎంటైర్ ఇండస్ట్రీ ఒకలా మూవ్ అవుతూ ఒక స్టాక్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అంటే సంథింగ్ ఈస్ డిఫరెంట్ దేర్. అక్కడ ఏదో జరుగుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో మనకి ఏదో అప్డేట్ వస్తుంది మార్కెట్ లో. ఆర్ 52 వీక్ హై కి 52 వీక్ లో కి ఈవెన్ మార్కెట్ పడుతున్న స్టాక్ వెళ్తుందంటే ఒకవేళ మీకు అది పోర్ట్ఫోలియోలో ఉంటే సెల్ చేయొద్దు. అమ్మో ఇంకా పడిపోతుందేమో సెల్ చేయదు. బికాస్ మార్కెట్ పడుతుంటే అందరూ సెల్లింగ్ మైండ్ లో ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా బయింగ్ చేస్తున్నారు, ఇంకా పీపుల్ బై చేస్తున్నారంటే ఇంకా వాల్యూ ఏంటి, ఆ వాల్యూ కంటే ఇంకా హైయర్ వాల్యూ ఉంటేనే మార్కెట్ లో ఆ సెల్లింగ్ అప్పుడు కూడా బై చేస్తున్నారు. సో అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు ఆర్ ఈవెన్ ఇండస్ట్రీలో ఇతర ప్లేయర్స్ అందరూ వీక్ గా ఉంటే ఆ కంపెనీ మాత్రం 52 వీక్ హైకి వెళ్తుందంటే ఇంకా మనం యాడ్ చేసుకోవడానికి అదొక ఆపర్చునిటీలో చూడాలి తప్పితే సెల్ చేయకూడదు. అండ్ ఓవర్ నైట్ వచ్చే అప్డేట్స్ కానీ లేకపోతే ఈవెంట్ ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోయింది, పాజిటివ్ అప్డేట్ వచ్చింది ఇప్పుడు కానీ ఆల్రెడీ స్టాక్ ఎప్పుడు పెరిగిపోయింది, అలాంటప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఇది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఐ థింక్ నేను మీకు ఎంటైర్ డేటా అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. స్టాక్స్ రిలేటెడ్ గా మోస్ట్లీ నాకు ఏవైతే తెలుసు అవన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఎక్కడైనా మిస్ అయితే కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఎటువంటి స్క్రీన్ రికార్డింగ్ లేదు అంటే నాకు ఎడిటింగ్ లో కూడా నాకు ఇంకా ఆ టైం కి గుర్తు రానట్టు. యాక్చువల్ గా నేను టెలిగ్రామ్ అంతా చూశాను, ఒక 1.5 మంత్ వరకు వెళ్ళి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అవే వీటిలంతా నోట్ చేశాను. సెక్టార్ స్పెసిఫిక్ గా వాటిని డివైడ్ చేస్తూ ఏ అప్డేట్స్ ఎలా మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు నేను కంక్లూడ్ చేశానని అనుకుంటున్నాను. వీటి ద్వారా మీరు డైరెక్ట్ గా ట్రేడ్ చేసేలేకపోయినా అట్లీస్ట్ అది ఏంటి అనే ఒక క్లారిటీ ఉండాలి కదా బిగినర్ గా. బికాస్ చాలా వరకు ట్రేడర్స్ కి ప్రైస్ యాక్షన్ ఐడియా ఉంటుంది, ప్రైస్ యాక్షన్ వాళ్ళకి బై చెప్తుంటది, వచ్చింది నెగిటివ్ అప్డేట్ అని మనకు అర్థమై బయటికి రావాలంటే మినిమం కొంత అవగాహన ఉండాలి. కాబట్టి ఈ వీడియో మీకు అవగాహన ఇచ్చిందని అనుకుంటున్నాను. స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, మీరు మీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇవాళ నేర్చుకుంటున్న కంటెంట్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు ఫర్దర్ గా మమ్మల్ని సపోర్ట్ చేయాలని భావిస్తుంటే మీకు తెలిసిన వాళ్ళు మీ డివాట్ అకౌంట్ ఓపెనింగ్ కోసం డైరెక్ట్ స్టాక్ బ్రోకర్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసేస్తూ ఉంటే దానికి బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. డైరెక్ట్ బ్రోకర్ వెబ్సైట్ లో చేసే బదులు మన ఛానల్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్ ని ఓపెన్ చేస్తే మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు రియల్ గా వాల్యూని క్రియేట్ చేస్తున్నా అనుకున్నప్పుడు దాని అకౌంట్ ఓపెనింగ్ టైంలో మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. సరే, ఇక నేను ఉంటాను, మళ్ళీ కలుద్దాం. అండ్ ఒకవేళ మీకు నేను నిద్రపోతున్నట్లు కొంత టైర్డ్ గా కనిపిస్తే టైం మనకి ఒక 11:53 అవుతుంది నైట్. ఫ్రైడే ఇది, రేపే నేను మీకు వీడియో అప్లోడ్ చేయాలి. ఇంత లేట్ ఎందుకు, ముందుగా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు కదా. ఇంత హరిబరిగా ముందు రోజే అంటే టైం మీకు తెలియట్లేదు. కానీ ఇలా ఒకవేళ ఎవరికైనా డౌట్ వచ్చిందంటే మండే మార్నింగ్ నుంచి ఫ్రైడే ఈ న్యూస్ వీడియో అయ్యేంత వరకు కూడా అసలు టైం అనేది మన హ్యాండ్స్ లో ఉండదు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంకొన్ని అదర్ యాక్టివిటీస్ ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా యాడ్ అవుతుండేసరికి అసలు టైం కనిపించట్లేదు నాకు అసలు ఎలా అవుతుందో. కాకపోతే సాటర్డే వీడియో అంటే నాకు ఒక భయం, అది మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఆ వీడియో పెట్టగానే కామెంట్స్ వస్తాయి చూసారా, వెయిట్ చేస్తున్నా అని. నేను వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీలా సపోర్ట్ చేస్తూ నాకు అలా పెడుతున్న మెసేజెస్ ఏంటంటే ఒక పర్సనల్ గా అటాచ్ ఉంది నాకు చాలా మందితో, మన కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.